హౌ హౌ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అన్లెస్ యువర్ రాస్కెల్. భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. నా భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నాకు ఇష్టం అంటే కృష్ణుడు చెప్తున్నాడు, అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషింపనివాడు, అందరితో స్నేహం కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు నాకు ఇష్టమైన వాడు. ఇది స్టేట్మెంట్ గివెన్ బై కృష్ణ ఇన్ భగవద్గీత. మరి బైబిల్లో ఏముందో ఒకసారి చూడండి. యెహోవా దేవుడు చెప్తున్నాడు, మీరు స్వాధీనపరుచుకొనవో జనములు గొప్ప పర్వతాల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠంలో పడదోసి, వారి విగ్రహంలో పగలగొట్టి, వారి దేవతా స్తంభంలో అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమను కూలదోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలను. వారు తమ దేవతలు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. ఏంటి సార్ ఇది? విగ్రహాల బద్దలు కొట్టాలు, బలిపీఠాలు కాల్ చేయడాలు, వీడు గాడ్డా గోండాయా? ఇంకా చూడండి, ఎవరైనా పొరపాటు నిన్ను గుడికి పిలిస్తే చూడండి, ఇక్కడ నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కౌగిట భార్య కానీ, ఇక్కడ నుంచోనా ఏడిపించకుండా, నీ కుమారుడే కానీ భూమి మీద అటువో, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండెన్ను, నీకు దూరంగా నుండెన్ను, నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగుని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎర్ల వారి మాటలు సమ్మతింపకూడదు, వారి మాటలు వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపరచకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవలను. దేనికి? గుడికి రండి అని పిలిస్తే ఏం చేయాలంట? ఎవరు చెప్పారు? యెహోవా గాడ్. జిఓడియా జిఏడియా? ఇలా చెప్పేవాడిని గాడ్ అంటారు కానీ గాడ్ అంటారు. ఇంకా చూడండి, చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. ఏంది సార్ ఇది? ఇప్పుడు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కో విశ్వాసం ఉంటుందండి. చెట్టుకు మొక్కుతాం మేము, తులసమ్మ అంటాం, ఆవుకు మొక్కుతాం, గోమాత అంటాం, మేము పశువుల అమ్మని చూస్తాం, ఓ జంతువులో ఓ మొక్కల అమ్మని చూస్తాం, నీళ్లు గంగమ్మ అంటాం, మట్టి భూమిని భూమాత అంటాం. ఇది మా కల్చరు. నువ్వు ఏదో ఎవరికో 4 మేకులు కొడితే ఆయన్నే పట్టుకు దేవుడు అంటే అది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, మాకు అనవసరం. మా మీద ఇంపోజ్ ఎందుకు చేస్తావు? నాన్ సెన్స్. ఇలాంటి ప్రమాదకరమైన పుస్తకం బ్యాన్ చేయొద్దు. ఈ దేశంలో 100కి 90 మంది విగ్రహారాధన చేసేవాళ్ళే, వీడు చంపేమని చెప్తున్నాడు. ఇంక ఈ పుస్తకం కూడా అదే చెప్పేది. మనం ఆవునేమంటాం? గోమాత. ఎంత బాగా చెప్పారో చూడండి, చాలా మంచోళ్ళు. హలో హలో, వివాహానికి పిలిచారు, పెళ్లికి రావాలి అని. హరే కృష్ణ. హలో హలో పంతులు గారు. హలో, ఎవరు? నేను ఇందాక గుంటూరు నుంచి ఫోన్ చేశాను, భోజనం చేసి ఫోన్ చేస్తానన్నారు. మీరు విజయ్ కదా? నా పేరు శాంసంగ్. భోజనం అయిపోయింది నాన్న. చెప్పు నాన్న. ఏంటి సార్ మరి మాకు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయండి. మేము చాలా బాధపడుతున్నాం. మీరు ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మేము చాలా బాధపడుతున్నాం. ఏమైంది? ఎందుకంటే మీరు ఆ వీడియోలో మాట్లాడుతూ మాట బైబిల్ని బ్యాన్ చేయాలని అన్నారా లేదా? ఆ అవసరత మీకు ఏం ఏర్పడింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యెహోవా గారి గురించి మాట్లాడుతూ ఆయన జీఓడి గాడ జిఏడి గాడ అన్నట్టు ఏదో మాట్లాడారు. ఇకపోతే ఇక మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? అసలు మీకు బైబిల్కి ఏం తెలుసు అని మీరు బైబిల్ గురించి మాట్లాడారు. నాకు సమాధానం చెప్పండి. మేము 5గురం కూర్చున్నాం నిన్నటి నుంచి, చాలాసేపు ఆలోచిస్తున్నాం ఈ విషయం గురించి. చెప్పండి సార్. మేము లీగల్గా వెళ్ళిపోమంటే లీగల్గా వెళ్ళిపోతాం. నిన్ననే హమారా ప్రసాద్ గారని ఒక ఆయన మీద ఎస్పీ గారికి కేసు పెట్టాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సుమోటోగా తీసుకున్నారు దాన్ని ఆల్రెడీ. ఆయన ఎంక్వైరీ కూడా తీశారు. మా ముందే ఫోన్ నెంబర్ తీసి ఆయన అడ్రస్ కూడా మాకు ఇచ్చేసారు. చట్టపరంగా చర్యలు తీసుకోమంటే తీసుకుంటాం, మాకైతే నో ప్రాబ్లం. కాకపోతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ముందాక నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా, మరి మా వాదన మీరు వినాలిగా. యూట్యూబ్ లో మీరే మాట్లాడి ఇక్కడ మీరే మాట్లాడతారా? చెప్పండి. మీరు ఫోన్ చేశారు, మీరు ఇచ్చారు, నేనేం మాట్లాడిన ఇందాక ఫోన్ చేయాలా స్టార్టింగ్? సరే చెప్పండి. ముందు ఏం మాట్లాడింది? చెప్పండి. మీరు చెప్పడం అయిపోయిందా?
మీరు చెప్పండి, నేను ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. మీరు ఏదో మాట్లాడుతున్నారుగా, మాట్లాడండి. అప్పుడు నేనేం మీరు చెప్పడం అయిందా అని అడుగుతా, అంటే మీరు పూర్తి చేసాక నేను అడుగుతా. సరే, ప్రస్తుతానికి చెప్పదలుచుకున్నాయి అయిపోయినాయిలే, కానీ మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారా. మీకు ఆ వీడియోలో చివరి ఒక మాట చెప్పారు, మీరు గమనించారా? చెప్పండి, మీరు ఈ చెప్పండి. దేశానికి క్రైస్తవుల వలన ముస్లింల వలన ఏం ప్రమాదం లేదు, ప్రమాదం అంతా దొంగ హిందువుల వలన అని చెప్పారు. మరి బైబిల్ బ్యాన్ చేయమని మీరు ఎందుకు మాట్లాడారు? మరి ఏం ప్రమాదం లేనప్పుడు ఎందుకు మాట్లాడారు? క్రైస్తవులు ఉన్న ప్రమాదం ఎలా లేదని చెప్పంటే, ప్రతి క్రైస్తవుడు బైబిల్ ఫాలో అవుతారు, ప్రతి ముస్లిం ఖురాన్ ఫాలో అవుతారు. ఏది ఫాలో కాకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది హిందువులే. ఇప్పుడు ఏమీ తెలియకుండా మాట్లాడతారు. ఈ విషయంలో ఈ దాని విషయంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చెప్పండి. మేము విగ్రహాలకు పూజ చేస్తాం. అవును, అది మా సాంప్రదాయం. ఓకే, మాకు తెలుసు. మీరు తెలివేసి సోన్స్ కాబట్టి మీరు పూజ చేయరు, ఎందుకంటే ఎవరు చెప్పారు కాబట్టి. అది మీ అభిప్రాయం, అవునా? ఇక్కడ 90% మంది 80% మంది అంత విగ్రహాలు పూజ చేసేవాళ్ళు. మరి ఇలా భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు ఇలా విగ్రహాలు పూజ చేసే ప్లేసులు ఉంటే ధ్వంసం చేయమని అంటే, మరి అది సొసైటీలో ఎంత ప్రమాదకర విషయం. సరే సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేశంలో 80% విగ్రహారాధికులు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు విగ్రహారాధన చేయొద్దని చెప్పింది కాబట్టి దీన్ని బ్యాన్ చేయమని చెప్పారు. మరి ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. మరి మేమే ఎక్కువ పర్సెంట్, క్రైస్తవులు ఎక్కువ పర్సెంట్ ఉన్నప్పుడు మరి మాకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మీ గ్రంథాల్లో చేయనప్పుడు మరి మీది బ్యాన్ చేయవద్దా? మరి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మీద కలిపి ఆలోచించండి. పాయింట్ నెంబర్ 1. మీరు అలా అయితే మరి ముస్లిం దేశాల్లో ఏం చేస్తారు? ఎవరు? ముస్లిం ఇప్పుడు ఒకటండి, ముస్లిం దేశాలు చెప్పేది ఏంటండి, మాది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, మాకు దుబాయ్ లో కూడా ఉన్నాయి, కువైట్ లో కూడా ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా అనేక అరబ్ కంట్రీస్ లో మేము సువార్త పరిచయాలు చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా. పాత బస్తీలో లేకపోతే ప్రపంచంలో ఇంకెక్కడ ముస్లిం దేశాలు లేవా? ఇంకా అక్కడెక్కడ బైబిల్ ని పంచరా? మీరేమని చెప్పారు ఇప్పుడు పంతులు గారు? మీరేం చెప్పండి, చెప్పండి. శాంసంగ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటది, అవునా కదా? ఇప్పుడు మీ నాన్న మీకు నచ్చుతాడు, మా నాన్న నాకు నచ్చుతాడు. అవునండి, ఇప్పుడు మా నాన్న మాకు నచ్చుతాడు, మీ నాన్న నాకు నచ్చడని మీ నాన్నని దూషించకూడదు కదా, మీ నాన్నని వెలేయమని చెప్పకూడదుగా నేను. బైబిల్ ఇప్పుడు అది ఎంత కాదు పంతులు గారు, బైబిల్ పంతులు గారు. అవును, అది మా ఒకటి అండి. పంతులు గారు ఇప్పుడు మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. మీ విశ్వాసాన్ని ఇప్పుడు మీ విశ్వాసాన్ని నేను తోడనాడే హక్కు లేదండి. ఇప్పుడు భగవద్గీతను బ్యాన్ చేయమని గాని, రామాయణాన్ని బ్యాన్ చేయమని హక్కు నాకు లేదు. అదే విధంగా బైబిల్ ని బ్యాన్ చేయమని హక్కు మీకు లేదు. అసలు మీరు ఆ మాట ఉపయోగించడం అతి పెద్ద నేరం. ఎందుకంటే జార్జ్ బెర్నార్డ్ షా అయినా నేరం అది మాట అన్నందుకే ఇంగ్లాండ్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు మీకు అవే కనపడ్డాయా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, అది కనపడలేదా? నువ్వు ఏదైతే మంచి కోరుతున్నావో నీ పొరుగువాడికి అదే చేయమన్నాడు, అవేం కనపడలేదా? ఏమండి, బైబిల్ ద్వారా ఎప్పుడైనా సరే, ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రులు కట్టింది ఎవరు? క్రైస్తవ మిషనరీలు కాదా? బైబిల్ ద్వారా ఉపయోగాలు మీరు గ్రహించకుండా ఏదో పాత నిబంధనలో దాని ముందు వెనక తెలుసుకోకుండా ఒక వాక్యాన్ని పట్టుకుని వక్రీకరిస్తే ఎలా పంతులు గారు? అవును, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నన్ను చెప్పమంటారా? మరి లేవికాండం 18వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. అక్కడ ఉన్న విగ్రహారాధికులు కెమిష్ గాని, మెలుత్ గాని, అస్తారోత్ గాని, బయల్బరీత్ గాని, డయానా గాని, ఈ దేవతలను పూజించే వాళ్ళందరూ కూడా, చెప్పేది వినండి, ఈ దేవతలను పూజించే వాళ్ళందరూ కూడా సొంత కొడుకులను తీసుకొని తగలబెడుతున్నారు బలిపీఠాల దగ్గర ఆ రోజుల్లో. అదే విధంగా వాళ్ళు చాలా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. రక్త సంబంధికులతో లైంగిక బంధాలు ఏర్పరచుకుంటున్నారు, జంతువులతో సంభోగం చేస్తున్నారు, పురుషుడితో సంభోగం చేస్తున్నారు, స్త్రీలతో సంభోగం చేస్తున్నారు. అక్కడిని చూడట్ల, చెల్లని చూడట్ల, అందరినీ వాయు వరుసలు మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు మరి ఆ వాయు వరుసను మర్చిపోయినప్పుడు వాళ్ళని చంపమని చెప్పకుండా ముద్దు పెట్టుకోమని చెప్పాలండి?
దేవుడే దేవుడే ఎందుకు చంపన్నాడు? ఇప్పుడు ఎబోలా వైరస్ సోకిందండి, మొన్న ఎబోలా వైరస్ సోకింది. మరి వాళ్ళని అలాగే బతకనిచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి, మీరు కూర్చోబెట్టుకుంటారా? ఆ వ్యాధిగ్రస్తుని, మీకు రావ రోగాలు, మరి ఏం చేయాలి? దేవుడు, నేను ఇప్పుడు ప్రశ్న అడతాను, నువ్వు చక్కగా శాంసన్ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు నిజమైన క్రైస్తవుడు. కానీ నాకే ఒకతను ఈ వాట్సాప్ దీన్ని ఏమంటారు మెసెంజర్లో పరిచయం పేరు శివగంగాధర్. చెప్పండి. అంటే నమ్మనన్నారు. ఏంటి? సరే, అతని పేరు శివగంగాధర్. జీసస్ ని నేను నమ్ముకున్నా అన్నారు. మంచిది. మరి చూడు ఇచ్చామన్నా, చూడు దేవుడు కాదన్నాడు. మంచి, నువ్వు ఎవరినైతే దేవుడు కాదంటున్నావో వాళ్ళ పేరు కలుగున్నావు. ఏ దేవుడినైతే మట్టిగా చేసి బొమ్మగా చేసినటువంటి పూజించేటువంటి వాళ్ళ పేరు అది కదా, అది యెహోవా దేవుడు ఆజ్ఞ వ్యతిరేకం కదా. బొమ్మను పూజ చేయడం, బొమ్మను పూజ చేయడం వ్యతిరేకం కదా అంటే నా ఇష్టం అన్నారు. ఇప్పుడు ఒకటే పంతులు గారు, ఇప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంటే ఆడి వ్యక్తిగతంగా మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి. ఇప్పుడు మీ విగ్రహాలను తిడితే విగ్రహాలను తిట్టోడు మీద కేసులు పెట్టుకోండి, నో ప్రాబ్లం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. కానీ ఇతర మత గ్రంథాలను దూషించడం ఏ మాత్రం రాజ్యాంగ ప్రకారంగా లౌకిక దేశంలో నిజమైన వాడు చేసే పని కాదండి అది. అవునా? అవును. మరి ఇప్పుడు మీరు యెహోవా దేవుని రౌడీ అని తిట్టారా లేదా? ఆ మాట మీరు ఎందుకన్నారు చెప్పండి? ఇలా చెప్పేవాడు, ఇప్పుడు ఇలా బద్దలు కొట్టమని చెప్పేవాడు. ఇలాంటి ఈ దేశం అంతా కూడా విగ్రహాలతో నిండి దేశమే కదా. ఇలా విగ్రహాలు ఎక్కడ బద్దలు కొట్టి పోడేయమని చెప్తే అది ఏ మెసేజ్ ఇచ్చింది సొసైటీకి? సరే, ఇప్పుడు నేను చెప్పేది వింటారా? ఇందాక నేను చెప్పినట్లుగానే సొంత అమ్మ చెల్లెళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని, సొంత కొడుకుల్ని రాళ్ల మధ్య పెట్టి నిప్పులతో కాల్చేవాడిని చంపమని చెప్పకుండా ముద్దు పెట్టుకోమని చెప్పటం సబబైన విషయం అని మీరు అంటారా? నాకు చెప్పండి ఒకటి. ఇప్పుడు ఏమంటారంటే దేవుడు, చాలా మంది ఏమంటారంటే, నేను ఇప్పుడు కూడా ఒక ఆయన మాట్లాడి ఒంగోలు నుంచి, ఆయన క్రైస్తవుడే, ఆయన బైబిల్ శిక్షణ తీసుకున్నాక ఆయన ఏమంటారంటే, నేను తాగుబోతునండి, దొంగతనం తప్ప అన్ని చెడ్డ గుణాలు ఉండేవి, కానీ నేను ప్రభు ద్వారా మారు మనసు పొందాను అన్నారు. ప్రభు మతి మారుస్తాడు కానీ ఇలా మరణం ఇవ్వడు కదా. దేవుడు ప్రేమిస్తాడు కదా. దేవుడు అంటేనే ప్రేమ స్వరూపు కదా. ఇప్పుడు ఏమండి, ఒక విషయం అర్థం చేసుకోండి. దేవుడు వాళ్ళకి చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో మీరు చదవండి. ఎవరైతే విగ్రహారాధికులు చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పాడు ఏమని? అది మారమని మాత్రమే కాదు, అరే మీరు చేసే నీచ కార్యాలు అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. నేను మీకు లేఖనం కూడా చూపిస్తా, మీరు తెలుస్తానంటే బైబిల్ చూపిస్తా, ఎంతసేపు అయినా మాట్లాడతాను. బైబిల్ అక్కడే ఉందా? సరే, ఒకసారి మీరు బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఉంటుంది చూడండి. మీరు ముందు లేవీకాండం నుంచి తీయండి చెప్తాం. ముందు మీరు లేవీకాండం తీయండి ఫస్ట్. లేవీకాండం ఉంటుంది చూడండి. లేవీకాండం 18వ అధ్యాయంలో చూడండి. 3వ వచనంలో ఏమన్నాడు? 3వ వచనంలో ఏమన్నాడు? 18:3 ఏమన్నాడు పంతులు గారు? మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. అంటే కనాను దేశపు ఆచారాల చొప్పున మీరు చేయకూడదు అని అన్నాడు. ఇవి ఎందుకు చేయకూడదు అన్నాడు? కింద మీరు 6వ వచనం చూడండి. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచారమును తీయుటకు వారిని సమీపింపకూడదు. అంటే ఏంటి? రక్త సంబంధులు అంటే ఎవరు? అక్క గాని తమ్ముడు గాని వీళ్ళందరూ కూడా రక్త సంబంధులే కదా. అంతే కదా. 9వ వచనంలో ఏమన్నాడు? నీ సహోదరి మానాఛాదం అనగా ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్కనైనను నీ తల్లి కుమార్తె యొక్కనైనను మానాఛాదమును తీయకూడదు. అంటే నీ చెల్లిని జరపకూడదని చెప్తున్నాడు. 12వ వచనం కనుక చదివితే నీ తండ్రి సహోదరి మానాఛాదమును తీయకూడదు, అంటే ఆ మేనత్త మానాఛాదమును తీయకూడదని చెప్పాడు. అంతేకాదు 21వ వచనం నుంచి కనుక చూస్తే, నీవు ఏ మాత్రమును నీ సంతానమును మెలకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు. మెలకు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేవత, అమ్మోనీయుల దేవత. కింద ఫుట్ నోట్ లో ఉంటుంది చూడండి, అమ్మోనీయుల దేవత ఆమె నిమిత్తము అగ్నిగుండం దాటనీయకూడదు. తర్వాత 22లో స్త్రీ శయనము వలె పురుష శయనము చేయకూడదు. అంటే ఏంటి? స్త్రీ శయనం వలె పురుష శయనం అంటే గేస్ అంటారు. పురుషుడు పురుషుడితో పోతున్నారు.
అలా మీరు చేయకూడదు. 23 ఏ జంతువునందరూ నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకోనకూడదు. అంటే జంతువులతో మీరు పోకూడదు నాయన, చాలా తప్పని చెప్తున్నాడు. చెప్పి 24వ వచనంలో ఏమన్నాడు? వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకోనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరు. వేటన్నిటి వలన? పైన మీకు ఏవైతే చెప్పానో వాటన్నిటి వలన. అంటే చెల్లితో పోతున్నారు, తల్లితో పోతున్నారు, మేనతతో పోతున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళతో వదినతో అనుభవిస్తున్నారు. అంతేకాదు పురుషులతో పోతున్నారు, స్త్రీలతో పోతున్నారు. ఇది చాలదన్నట్టు చివరికి జంతువులతో కూడా సెక్స్ చేసే దారుణమైన పరిస్థితులు వాళ్ళని ఏర్పడ్డాయి. ఇప్పుడు మరి వీళ్ళని ఏం చేయమంటారు చెప్పండి. మరి ఇప్పుడు HIV AIDS ఎందుకు వస్తుంది పంతులు గారు? ఒక మనిషి అక్రమ సంబంధాలు పెట్టుకోబట్టే కదా. మరి ఈ రోజుకి మందు ఉందా HIV AIDS కి? చెప్పేది పంతులు గారు, ముందు మీరు చెప్పేదేనండి. HIV AIDS కి ఈ రోజు మందు ఉందా? లేదు. మరి జంతువులతో పోతే మరొక వైరస్ వచ్చింది. ఆ వైరస్ కి మరి మందు కనిపెట్టగలుగుతారు? ఆ రోజుల్లో ఏ శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లో కనిపెట్టలేరు. మరి ఆ వైరస్ మొత్తం విస్తరించి సమాజాన్ని మొత్తాన్ని శ్మశానంగా మరితే బాధ్యత ఎవరిదండి కదా? మరి ఇప్పుడు ఈ వైరస్ గనక ప్రపంచం మొత్తం వ్యాపించి భారతదేశం నుంచి మొత్తం అమెరికా, జపాన్ వరకు వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారా? చచ్చిపోరా? అయ్యో, ఇక్కడ ప్రాబ్లం వస్తుందా? ఇదేదో పాశ్చాత్య దేశాలంటే ఏమండి, ఒకటి చెప్పేది నేను అనేది వైరస్ పాకుతుందని చెప్తున్నా. భారతదేశంలో అలా ఉందని నేను చెప్పట్లా. వైరస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎబోలా ఎక్కడ పుట్టిందండి? ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న, ఇప్పుడు ఆఫ్రికాలో నైజీరియా ప్రాంతాల్లో ఎబోలా పుట్టింది కదా. పంతులు గారు ఒకటి చెప్పండి, ఎబోలా ఎక్కడ పుట్టిందండి? ఆఫ్రికా దేశాల్లో నైజీరియా ప్రాంతాల్లో పుట్టింది. అవునా కదా? అదే నేను అంటుంది. అది హైదరాబాద్ కి మన ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చింది? ఎవడో ఒకడు మోసుకురాబట్టేగా. మరి అలాగనే మధ్యప్రాచ్యంలో కూడా ఒకవేళ పుడితే అసలు అది భూమికి మధ్యలో ఉండే ప్రాంతం ఇజ్రాయెల్ అన్నది. భువనపు నాభి అంటారు దాన్ని. సరిగ్గా మధ్యధరా ప్రాంతం పక్కనే మధ్యధరా సముద్రం పేరు వచ్చింది. అది మధ్యలో ఉండిద్ది కాబట్టి సముద్రానికి. దాని పక్కనే ఇజ్రాయెల్ ఉంటది. అంటే మన బాడీకి బొడ్డు ఎలాగో మొత్తం భూ ప్రపంచానికి ఇజ్రాయెల్ అలాగా. ఇప్పుడు ఏంటండి భువనపు నాభి అని దాన్ని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే భూమికి నాభిలాగా ఉంది అని అర్థం. బైబిల్లో అది నట్ట నడుమున అని ఉంటది. హెస్కేల్ గ్రంథంలో భూమికి నట్ట నడుమున నివసించు జనుడు అని ఉంటది. అది కూడా చెప్పేది. మంచి విషయాలు తెలుసుకుంటాను నేను ఒక్క నిమిషం. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరిని ఒక దారి పంపిస్తాడు. చిన్నపిల్లలు అయినా కూడా ఎంత నాన్న వయసు నీకు? నాకు 25 ఏళ్ళండి. అయితేనే ఇలా ఉండాలి. నేను మా స్వామితో అన్నాను పక్కన, చూడు ఈ అబ్బాయికి ఎంత స్ట్రాంగ్ ప్లీజ్ ఇది పూర్తవును ఒక్క నిమిషం. లోక ఇదేంటి హెచ్కేల్ ఎక్కడ వచ్చింది? హెచ్కేల్ అధ్యాయం చెప్పారు నాన్న. ఏంటండి హెచ్కేల్? ఇప్పుడు నువ్వు చెప్పిన బోనపు నాభి, నా నాభి గురించి చెప్పమంటారా? బోన్ నాభి అన్నావు, అది పేరు చెప్తాను. భూమికి నట్ట నడుమున అని ఉంటదండి అక్కడ. నేను అనేది ఏ అధ్యాయం అని. హెస్కేల్ గ్రంథాన్ని మీరు ఒకసారి అలానే వెయిట్ చేస్తారా? ఒక్క నిమిషం అలాగనే ఉండండి, చెప్తాను నాకు. నేను మెడిసిన్ వేసేసుకుంటాను. మీరు ఎక్కడండి అసలు మీరు ఉండేది? పంతులు గారు హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను పన్ను ఎత్తుగా ఉందని చెప్పండి. పంతులు గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరో వచ్చారులే, వాళ్ళకి ఏదో మామూలుగా ఎక్కడ ఉంటారు పంతులు గారు? నేను తిరుగుతూ ఉంటాను, తిరుపతిలో ఉంటూ ఉంటాను. తిరుపతిలో ఉంటుంటారా మీరు? అంటే అప్పుడప్పుడు ఎవరికి వస్తుంటాను, తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి, మళ్ళీ తిరుగుతూ ఉంటాను. ఎక్కువ తిరుగుతూ ఉంటాను, ఎందుకనే నాకు చక్రం అని ఒక నిక్నేమ్ కూడా ఉంది. చక్రం అంటే తిరుగుద్దని.
నాకు చెప్పండి, నెంబర్ చెప్పండి, రాస్తా. యెహెజ్కేలు 38:12. యెహెజ్కేలు 38:12. 8:12. 38:12. ఏమన్నాడు? వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగిపోయినను ఆయా జనములలో నుండి సమకూర్చబడి, ఏమండి చదువుతున్నారు అది? భూమి మీకు నా క్లారిటీ వినపడుతుందా వినపడట్లేదా అని అది అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ భూమి నట్ట నడుము నివసించు జనులు అని మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి ఇశ్రాయేలు ఎవరంటే భూమికి నట్ట నడుము అంటే మధ్యలో ఉంటారు. కాకపోతే మీరు రేఖాంశ లక్ష్యాంశాల ఆధారంగా కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఇప్పుడున్న ఇజ్రాయెలే. కాకపోతే అప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా సిరియాలను కూడా కలుపుకొని ఉండేది. బట్ ఇప్పుడున్న ఇజ్రాయెల్ ని చిన్నగా చేశారు ఐక్యరాజ్య సమితిలో 1940 దశకాల తర్వాత. అంటే 3 దేశాలు అంతకు ముందు చాలా కలిసి ఉండేది ఇజ్రాయెల్. అది చాలా పెద్దది. అప్పటికి ఎప్పటికి కూడా అది భూమికి నట్టనడుము ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ గనక వైరస్ పుడితే అమెరికా నుంచి జపాన్ వరకు వెళ్ళటం చాలా సులభమైన విషయం అక్కడ. ఎందుకంటే అప్పటికి యొప్పే జాఫా అంటారు దాన్ని. ఆ ఓడరేవు ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవు. కాబట్టి మీరు జీకే నాలెడ్జ్ చూసుకోండి, అది ఉండేది ఇజ్రాయెల్ లోనే. అంటే అప్పటికి సముద్ర మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలని ఇజ్రాయెల్ నుంచి చాలా మెరుగ్గా ఉండేవి. ఇప్పుడు అక్కడి నుంచి గనక ఆ వైరస్ ని ఎవడైనా ఒక వ్యక్తి మోసుకొని గనక వెళ్తే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఆ వైరస్ మన భారతదేశానికి వస్తే భారతదేశంలో ఎవరైనా బ్రతుకుతారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ పోతారు. అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళని చంపకుండా కాపాడితే ఎంత ప్రమాదం పొంచి ఉంది మీరే ఆలోచించండి. పాయింట్ కరెక్ట్ కానీ నేను చెప్పేది వినండి పంతులు గారు, నేను చెప్పేది వినండి. ఇకపోతే సొంత కొడుకుల్ని మీకు ఇందాక చెప్పారు మెలికి దగ్గర అగ్నిగుండాలు దాటిస్తున్నారంట, అంటే అగ్నిలో పడేసి చంపేస్తున్నారు. కాకపోతే మీరు వికీపీడియాలో ది కల్చర్ ఆఫ్ కానాన్ అండ్ ది కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ అని నొక్కండి. నొక్కితే అనేక ఆధారాలు మీకు లభిస్తాయి. వీళ్ళు చేసిన పాపిష్టి పనులకు అనేక ఆధారాలు శాస్త్రవేత్తలు కూడా వాటిని కూడా కనిపెట్టారు. ఇప్పుడు మరి వాళ్ళందరినీ విగ్రహారాధిక అంటే మీరేదో అనుకున్నట్టుగా కేవలం విగ్రహాలను పూజించే వాళ్ళైతే పెద్ద సమస్య ఏం వచ్చేది కాదు. విగ్రహారాధన పేరుతో వాళ్ళు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి కార్యక్రమాలు మధ్యప్రాచ్యంలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బ్రతకనిచ్చే పరిస్థితి ఏంటి? ఒకప్పుడు దేవుడు కూడా ఒకప్పుడు చెప్పిన మాట అది. ఇప్పుడు నరికేయండ్రా ఇప్పుడు వేసేయమండ్రా అని చెప్పలా. అది ఒకప్పుడు చెప్పిన మాట. అది అందరికీ కాదు, కేవలం ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఆ రోజున్న మోషే యెహోషువ ఆ ప్రవక్తలకు చెప్పిన మాటలే అవి. అవి క్రైస్తవులకు చెప్పిన మాటలు కాదు. ఈ రోజు పాటించమని కూడా దేవుడు అడిగి గురించి చెప్పట్లేదు. ప్రశ్న, ఈ పాత నిబంధన అనేది ప్రస్తుత కాలంలో అప్లికబుల్ అంటారా? ఏమండి, పాత నిబంధన ప్రస్తుత కాలంలో కాదు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొట్టివేయబడిన నిబంధన అది. ఇదే మాట ఓ డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు రైల్లో. స్వామిజీ ఇప్పుడు దాంతో అవసరం లేదు, ఓన్లీ ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది అని చెప్పి. ఏమండి, పాత నిబంధన కేవలం ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే, అనగా యాకోబు సంతానంలో పుట్టిన 12 మంది గోత్రాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది యేసుక్రీస్తు వారు రాకడ వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత అంతా కూడా కొత్త నిబంధనని దేవుడు ప్రవేశపెట్టాడు. ఒక మంచి మార్పు ఏమంటే, ఇప్పుడు అంటే నా ప్రశ్న అంటే, ఇప్పుడు దీని నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సింది ఉందా పాత నిబంధన? ఇప్పుడు కొత్త నిబంధన ఉందనుకో, నీ పొరుగు అని ప్రేమించుము, ఇలాంటి మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధనలో ఈ మనం నేర్చుకోవాల్సిన ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? పాత నిబంధనలు మనం రెండు భాగాలుగా విభజించాలండి. ఒకటి ఇశ్రాయేలుకి చెప్పినది, నెంబర్ 2 అన్ని జనాంగం మొత్తానికి చెప్పింది. పాత నిబంధనలో కూడా చాలా విలువైన మాటలు ఉన్నాయి. నీ పొరుగువాని భార్యను కూడకూడదు అంటాడు, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అంటాడు, పరదేశులు వస్తే చేర్చుకోమని చెప్తారు, అందరినీ దేవుడు ప్రేమించమని చెప్పాడు. కాకపోతే ఎవరైతే అధికముగా దుర్మార్గపు పనులు చేస్తున్నారో, వీళ్ళ వల్ల మొత్తం ప్రపంచానికి నష్టం చేకూర్చుతుందో వాళ్ళని మాత్రం చంపమన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అది కూడా అప్పుడే, ఇప్పుడు కాదు. ఏది? అప్పుడు కాలంలో అప్పటి వాళ్ళకి మాత్రమే చెప్పాడు. దేని గురించి?
ఇలా చెడ్డ పనులు చేసామని చంపాలి. అది అది కొత్త నిబంధనలో కూడా రాయించాడు మరలా, అంటే కొత్త నిబంధనలో కూడా అప్లై అవుతుందని అర్థం. మరి ఇప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడ ఉంది అది కూడా చెప్పండి. క్రొత్త నిబంధనలు అసలు మొత్తం నిండి ఉంది అదండి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించనే మాటలతోనే క్రొత్త నిబంధన మొత్తం నిండి ఉంటది. అంటే నేను అదే అంటే ఇప్పుడు ఇందులో సామెతల్లో ఎంతో మంచి మాటలు ఉంటాయి. ఎవరు కాదన్నారు ఏమండి, ఎవరికి ఇదిగో ఎవరికి ఏది చెప్పారో అదే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు, ఒకటి చెప్పేది గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు ఎవరైనా టెర్రరిస్ట్ కనపడితే ఎక్కడ పడితే అక్కడ కాల్చి పడేయమని చెప్తారు. ఎవరికి చెప్తారు అది, ఎవరైనా ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఉంటే వాళ్ళకి చెప్తాడు. అంతేకాని మనకు అప్లై చేసుకోకూడదు. ఎవరికి అప్లై చేసుకోవాలో వాళ్ళకే అప్లై చేసుకోవాలి ఆ మాటలు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన దేశానికి పాత నిబంధనకి ఏం లింక్ లేదు. అసలు మన దేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి అక్షరార్థంగా పాత నిబంధన లింక్ లేదు, ఒక్క ఇస్రాయేలు దేశానికి తప్ప. అర్థమైందా? కాకపోతే చరిత్ర సంబంధితమైనటువంటి మనకి కొత్త నిబంధన విలువైందని కాదండి. ఇప్పుడు ప్రామాణికంగా దేవుడు చేసిన నిబంధన క్రొత్త నిబంధన. అది క్రీస్తు వచ్చిన తర్వాత నుంచి ప్రపంచం మొత్తానికి అప్లై చేస్తున్నాడు. కానీ మీకు మాట చెప్తాను వినండి, మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు వారు ఏ ఒక్క విగ్రహాన్ని తిట్టినట్టు గాని, ఏ ఒక్క విగ్రహారాధికుని చంపమన్నట్టు గాని ఒక్క రిఫరెన్స్ కూడా మీకు బైబిల్లో కనపడదు. కొత్త నిబంధనలు ఎక్కడా కనపడదు. అదే అంటున్నాను నాన్న. నాకు డాక్టర్ గారు రైల్లో కలిసిన ఆయన కూడా ఇదే మాట చెప్పారు. మరి ఒక ప్రశ్న అడిగినా చెప్పండి, మీరు ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తాను. ఇప్పుడు మరి ఇప్పుడు దాంతో మనకు పని లేదు అంటున్నారు. ఓన్లీ అది ఇజ్రాయేలు ఆ కానాన్ దేశం వాళ్ళకి అంటున్నారు. ఇప్పుడు దాని పెంచింగ్ వల్ల మనకు లాభం ఏంటి? దాని వల్ల లాభం ఏంటంటే ప్రపంచ చరిత్ర అర్థమైందండి. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు. నెంబర్ 1 బబులోను సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఈ అష్షూరు సామ్రాజ్యం, ఈజిప్ట్ సామ్రాజ్యం, వీటన్నిటి గురించిన చరిత్ర అంతా పాత నిబంధనలోనే ఉంటది. ఈ రోజుకి పాత నిబంధన ఉంది కాబట్టి ప్రపంచ చరిత్ర అంటే ఏంటో ప్రపంచానికి అర్థమైంది, లేకపోతే అసలు అర్థమయ్యేది కూడా కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వచ్చినటువంటి యేసుక్రీస్తే పాత నిబంధనలో ప్రవచించిన మెస్సియా అని తెలియాలంటే పాత నిబంధన ఖచ్చితంగా ఉండి తీరాలి. అంతేలే. ఎలా అంటే ముందు విషయం తెలియకపోతే తర్వాత కరెక్ట్ ఎలా అవుతుంది? మంచి మాట అన్నారు పంతులు గారు, అది నేను అనేది. అంతేకాదు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఎందుకు పాత నిబంధన దేవుడు పెట్టానని రాయిస్తాడంటే కొరింథీ పత్రిక అలా చెప్పిందంటే ఏదో గాల్లో కలిసిపోద్ది. అదే మనం తిక్కు పెట్టుకుంటే సరే కొరింథీ పత్రిక ఒకసారి మీరు తీయండి చెప్తాను. కానీ నేనైతే మాత్రం బైబిల్లో సామెతలు చాలా ఇష్టపడతాను. పంతులు గారు మీరు గనక నిజంగా మనసు పెట్టి చదివితే 26 పుస్తకాలు మీరు ముద్దు పెట్టుకుంటారు. ఒక్క నిమిషం కొరింథీ ఎక్కడ వస్తుంది? కొరింథీ అంటే అది అపోస్తుల కార్యాలు ఇవన్నీ దాటిన తర్వాత క్రొత్త నిబంధనలో వస్తది. వీటన్నిటికంటే ముందు ఉంటది. తిమోతి, తీతు వీటన్నిటికంటే ముందే వస్తది. అవసరమైతే మీరు ముందు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొరింథీ పంతులు గారు బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడ ఉందో మాట్లాడతాం. 146 రాదు చెప్తాను. హలో పంతులు గారు, సరే పంతులు గారు మాట చెప్తానేమో అనుకోమాకండి. బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో కూడా అంతగా అవగాహన లేకుండా బైబిల్ గురించి ఎలా మాట్లాడాలనిపించింది సార్ మీకు?
మా వాళ్ళు గడ్డి పెట్టండి. ఇప్పుడు సార్ మీ వాళ్ళకి గడ్డి పెడితే మేము అంటాం చెప్పండి. మీరు యెహోవా దేవుడిని రౌడీ అన్నందుకు మేము ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. మీరు ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను ఎందుకు పంపించాడు దేవుడు చెప్పు? అదే కదా చెప్పటానికే పంపించాడనే చెప్తున్నాను నేను. ఆ విషయాన్ని మీరు మా పర్వ మీరు ఒప్పుకుంటున్నానా? అదే 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 చెప్పండి మీరు. అది మాకు కావాలి. ఇది మహాత్మా చెప్తాడు. పంతులు గారు అంత అవసరం అయితే నేను మీకు రెఫరెన్స్లు చెప్తాను, అది రాసుకోండి. నీ ఫోన్ కట్ చేసినట్టు విపులంగా తీసుకోండి. బుక్ చెప్పే దీనిలో రాసేస్తాను. వెనకాల తెల్లస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ విషయం మనకి ఏం నేర్పిస్తుందంటే పాత నిబంధన ఎందుకుందో చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రశ్న నాకు ఆన్సర్ కొంచెం వచ్చింది. మొదటి పత్రికలో ఎంత నెంబర్ చెప్పది? మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. నాన్న మీరు ఇంతకీ ఏం చేస్తుంటారు? నాది MA హిస్టరీ అండి. నేను బైబిల్ మీద PhD కూడా చేస్తున్నాను. ఓ వెరీ గుడ్ నాన్న. మీకు ఆ విషయం కూడా చెప్తాను. నేను ఏ మత గ్రంథం జోలికి వెళ్ళేవాడిని కాదు, బైబిల్ని మాత్రమే ప్రకటించేవాడిని. ఇప్పుడు మీరు కూడా అలాగనే ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. ఏ మతాన్ని కూడా మనం నేను ఏ భగవద్గీతను తప్పుపట్టే అర్హత నాకు లేదు. నేను ఈ మాట 70% ఒప్పుకుంటాను. మీకు ఇంకో విషయం చెప్పనండి. మీరు విగ్రహారాధన బలి పెట్టిన పలహారం ఇచ్చినా నేను స్వీకరించేవాడిని తప్ప అసహించుకునేవాడిని ఏం కాదు. అమ్మా ఇంక మంచోళ్ళు ఉన్నారా? క్రైస్తవులు అంటేనే ద్వేషించేవారు అనే భావం పడిపోయిందయ్యా. ఇంకో విషయం చెప్పనండి. ఇంకో విషయం చెప్పనా? బైబిల్లో దేవుడు విగ్రహాలకు అర్పించిన వాటిని కూడా తినమని కూడా చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు, అవిశ్వాసులు అంటే ఎవరంటే బైబిల్ దృక్పథంలో యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఎవరైనా అసలు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అప్ప చూడానా మరి ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎంత మందిని వ్యతిరేకం చేయొచ్చా బైబిల్ ని ఫాలో అవ్వకుండా జనం? మా బాధ అదే కదండి. మా బాధ అదే. బైబిల్లో ఉన్నది ఒకటి. రైల్లో వెళ్తూ డాక్టర్ ఆయన నేను ఏదో ఎవరికో ఇవ్వబోయాను, ఎదురుగా ఉన్నారు కదా వాళ్ళకు కూడా పెట్టబోతే నన్ను అలా బయట తీశారు. ఏమిటా నేను ఏం పాపం చేశాను, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళ మొఖాలు చూస్తే ఆయన భార్యను కూతురు మొఖాన బొత్తులు బొత్తులు పెట్టుకోలేదే అన్న. అంటే ఆయన నేను క్రైస్తవం అని ఉంటే నేను ఇక మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆయన వెటకారంగా ఏమన్నాడంటే మనం పుట్టినప్పుడు ఏమన్నా బొత్తులు ఉన్నాయేటి అన్నాడు. ఒకటేనండి. ఇప్పుడు ఇదిగోండి బైబిల్ ప్రకారంగా బొట్టు పెట్టుకున్న తప్పు కూడా లేవండి అన్నాను. మరి అలాగే కానీ చూడు నువ్వు ఎంత బాగా చెప్పావు. ఒక్క నిమిషం ప్లీజ్. చాలా సంతోషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. చూడు ఎప్పుడైనా నేను చెప్పడానికి, ఎందుకంటే మనం ఇక్కడ బతికేది ఒక 50,000 60,000 70,000 అంతే కదా. ఒక్కొక్క ఇది ఉంటది. ఇంతలోకే నేనే కరెక్ట్ అని కొట్టేసుకుని చచ్చిపోయి ఉన్న కొంత జీవితాన్ని మనశ్శాంతి లేకుండా గడపడం భగవంతుడు కూడా నచ్చదు కదా. ఒకరికి ఒక అభిప్రాయం ఉంటుంది. పంతులు గారు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళా చెప్తున్నాను, ఏం లేదు. బైబిల్ విగ్రహారాధన వ్యతిరేకించింది అని అంటున్నారంటే ఆ వ్యతిరేకించిన ప్రతి చోట జరిగింది ఏంటంటే విగ్రహారాధన పేరుతో భయంకరమైన పాప కృత్యాలకు పాల్పడుతున్నారు. ఇకపోతే వాళ్ళకి చెప్పకుండా దేవుడు ఏమి ఉండలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మళ్ళా తేండి ద్వితీయోపదేశకాండం అని చెప్తాను. మళ్ళా చాలా మంది అనుకుంటారు వాళ్ళకి చెప్తే మారే వాళ్ళేమో కదా, చెప్పకుండా దేవుడు చంపేశాడేమో కూడా అనుకుంటారు. ఈ పాయింట్ కూడా వచ్చిందా నన్ను చెప్పు. ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు అంటారు. 20 తీయండి వీలుంటే. ఎదురుగా ఉంది.
నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయి చాలా ఆపండి, మీకు చెప్తాను ముందు మీకు అర్థం అండి. జనములు వినకపోయినట్టు అంటే నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదని ఆ మాట నేను అన్నానంటే చెబితే అంటానా చెప్పకుండానే మాట అంటానా? అది ఇక్కడ కూడా జనములు వినకపోయినట్టు అన్నాడంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కానీ వాళ్ళే వినలేదు. అది మీరు ఆలోచించండి. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే దేవుడు ఖచ్చితంగా అక్కడ 10 11 నీతిమంతులున్న దేవుడు ఆ దేశాన్ని ఖచ్చితంగా బతకనిచ్చేవాడు. అది నేను ఎలా చెప్తున్నానంటే ఆది కాండాన్ని మీరు ఒకసారి తీయండి. ఆది కాండము 19 నీలాంటి వాళ్ళు ఉంటే యేసుప్రభు పట్ల ప్రేమే కలుగుతుంది కానీ బయట అసలు వాతావరణం చండాలం ఉంది నాన్న. కాము పంతులు గారు నేను ఒకటే చెప్తానండి, క్రైస్తవ్యంలోనూ చీడ పురుగులు ఉన్నారు, హిందువుల్లోనూ చీడ పురుగులు ఉన్నారు. దొంగలు ఖచ్చితంగా ఆ వీడియోలో నేను చివరి మాట చెప్తాను చూసావా, ఈ దేశానికి ప్రమాదం దొంగ హిందువులు ఉన్నాయని అదే ఆది కాండం తీశాను. ఆది కాండము 17వ అధ్యాయము 17 కాదు 18వ అధ్యాయం చూడండి, పక్కనే ఉంటుంది 18వ అధ్యాయము. ఇక్కడ కూడా పంతులు గారు సొదొమ గొమొర్రా అనే రెండు పట్టణాలను దేవుడు నాశనం చేస్తాడు అగ్ని వడగండ్లు గుడిపించి. 18వ అధ్యాయం 27వ వచనం 28 నుంచి ముందు ఇక్కడ మీరు వినండి. పంతులు గారు ఒక్క నిమిషం మీ చెప్పేది వినండి. సొదొమ గొమొర్రా 2 పట్టణాలని దేవుడు అగ్ని గంధకాలు గురిపించి సర్వనాశనం చేశాడు. అలా నాశనం ఎందుకు నాశనం చేశాడంటే ఇదే భాగవతం అక్కడ కూడా జరిగింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చివరికి చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోయి మాకు సెక్స్ కావాలి ఇంట్లో నుంచి డోర్లు కొట్టేసి లాగేస్తున్నారు ఆడవాళ్ళని. చివరికి పండు ముసలివాడు రేపో మాపో చచ్చిపోయి పండు ముసలివాడు కూడా సెక్స్ కోసం ఆరాట పడుతున్నాడు. అక్కడ 45 నాకు కనబడిన అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎట్లా నాశనం చేయలే నేను. 32వ వచనం చదవండి ఇప్పుడు. 32 అతడు ప్రభు కోపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయకుండానండి. అంటే ఇప్పుడు 10 మంది ఉన్న దేవుడు నాశనం చేస్తాడండి. మంచోళ్ళు ఉండుంటే నాశనం చేయనన్నాడు. ఇప్పుడు కనానులో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసి అంటే అక్కడ కనీసం 10 మంది కూడా నీతి మంతులు లేరని అర్థం. లేరు, అందరూ ఇలాంటి కాబట్టి దేవుడు నాశనం చేశాడు. మొట్టమొదటి మీరు ఆలోచించండి. ఇకపోతే పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపమని చెప్పాడు. అది కూడా ఎందుకు చెప్పమన్నాడంటే ఒకటి మీరు ఆలోచించండి, అక్కడ పురుష సంయోగం ఎరగటం అంటే భర్తతో వెళ్ళటం అని మాత్రమే అర్థం తీసుకోకూడదు. అక్కడ ఇందాక మీకు వివరించాను, సొంత తల్లితో పోతున్నారు, సొంత చెల్లితో పోతున్నారు, అలా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అక్కడ పురుష సంయోగం ఎరగటం అంటే అక్కడున్న పురుషులందరూ కూడా వాయు వరుసలు మర్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో సంయోగం ఎరిగితే వీళ్ళకు కూడా వైరస్ వస్తుందా లేదా? మరి వీళ్ళని బతకనిస్తే రేపు ఆ వైరస్ మొత్తం పాకిద్దా లేదా? కాబట్టి దేవుడు ఎందుకంటే ఆ వైరస్ సోకకుండా ఉండటానికి వాళ్ళని కూడా చంపేయన్న ఆయన అన్నాడు. పురుష సంయోగం ఎరుగని వాళ్ళని బతకనిమ్మన్నాడు. ఎరుగలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థం ఎందుకు అట్టి పెట్టుకోమన్నాడంటే ఎరుగలేదు అంటే ఏంటంటే అక్కడ పాపం చేయలేదు వాళ్ళు, అంతే కదా. అంతమంది పాపం చేస్తున్న ఆ దేశంలో వీళ్ళు పురుష సంయోగం ఎరుక్కుండా ఉన్నారంటే కొద్ది గొప్ప కథ నీతిగా బతికిరని అర్థం వీళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళని చంపేస్తే ఎలా ఉంది? పెళ్లి చేసుకోమనే చెప్పాడు. నీకు ఎవరైనా రూపవతి కనబడిన ఎడల దాన్ని నువ్వు పెళ్లి చేసుకోమనే చెప్పాడు తప్ప దాన్ని ఉంచుకోమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. అర్థమైందా? కాబట్టి పంతులు గారు బైబిల్ గాని ఏ గ్రంథాన్ని సరే వెంటనే అపార్థం దయచేసి చేసుకోకండి. మాట అనే ముందు ఇప్పుడు యెహోవా రౌడీ అంటున్నారండి. ఇప్పుడు మీకు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏదో ఒక షుగర్ వచ్చింది, మీకు ఏదో పేలో ఏదో గుట్టింది మీ కాలుని. ఒకవేళ ఆ కాలు మొత్తం తీగిపోతే మీరు చచ్చిపోతారని చెప్పి ఆపరేషన్ చేసి కాలు ఒక్కటి తీశారు. ఇప్పుడు అతని వైద్యుడు అంటారా ఉగ్రవాదం అంటారా? మీరే చెప్పండి. వైద్యుడు అంటే ఎందుకంటాం? మరి ఏ కాలు తీసేసాడని ఉగ్రవాదం నువ్వు ఎందుకు అనట్లేదు అంటే మొత్తం శరీరాన్ని బతకనిస్తున్నాడు కాబట్టి వైద్యుడు అంటున్నావు. ఇది నీకు అర్థమైతే ప్రపంచం మొత్తం బ్రతకాలంటే ఆ చిన్న చీడ పురుగులైన కణాన్ని చంపాలి. అప్పుడు ఈయన కూడా వైద్యుడని అనాలి తప్ప ఉగ్రవాదాన్ని ఎలా అనగలుగుతాం? కాబట్టి పంతులు గారు మీరు మీకు విషయం చెప్పాలండి, నేను ఒక హిందూ కుటుంబంలో నుంచే మారాను. భారతదేశంలో హిందువులు కాని వాళ్ళు ఎవరు? నేను చెప్తున్నా, నా పేరు అసలు పేరు గణేష్ అండి. నా పేరు గణేష్, నా పేరు గణేష్. నేను ఎప్పటికి కూడా హైందవుల్ని వ్యతిరేకించేవాడిని కాదు, హిందూ మత గ్రంథాలను తోలనాడేవాడిని, అంతకంటే కాదు.
చేసేవాడు నేను నాకు యేసుప్రభు ప్రేమ నచ్చింది, ఆయన చూపించిన ప్రేమ తత్వం నాకు నచ్చింది. అది నచ్చి గణేష్ అనబడే నేను శాంసన్ గా క్రైస్తవ్యానికి వెళ్ళాను. చూసావా, నాకు ఇన్నాళ్ళకి ఒక్క సరైనోడు దొరికా, ఒక్కడు కూడా నీలాంటి వాడు లేడు. అందరూ అర్థంగా మాట్లాడారు నాతో. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు ఎంత పద్ధతి కలిగిన వాడు అంటే, నువ్వు మతి మార్చుకున్నావు, మార్గాన్ని మార్చుకున్నావు, దానికి తగ్గట్టు పేరు మార్చుకున్నావు. ఏమండి, భారతదేశం పేరు బైబిల్లో కూడా ఉంది, హిందూ దేశం పేరు బైబిల్లో కూడా ఉంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అసలు మీకు పాయింట్ చెప్తాను, భారతదేశానికి తెలియని భారతదేశ చరిత్ర కూడా బైబిల్ చెప్పింది. 1వ అధ్యాయం 1వ వచనం. చాలా మంచి విషయం. నాకు నువ్వు ఎందుకు నచ్చావంటే, నీ దగ్గర నీతి ఉంది. చాలా మంది నాతో చాలా చండాలంగా మాట్లాడారు. వారి పేరేమో శివగంగాధర్, వారి పేరేమో నారాయణ, వారి పేరేమో రాధాకృష్ణ, వారి సర్టిఫికెట్ లో హిందువు, నా పేరు చూస్తే హిందువు. నేను ఎలా, నువ్వు నమ్మేదాన్ని బట్టి నీ పేరు ఉంటే దాన్ని తగ్గ న్యాయం చేస్తావు. ఇప్పుడు షేక్ మౌలానా అంటే వాడు ముస్లిం అని తెలుస్తుంది, చిదంబర శాస్త్రి అంటే వాడు హిందూ అని తెలుస్తుంది. నువ్వేమో సుబ్రహ్మణ్యం, గణేష్, అయ్యప్ప, వెంకటేశ్వర అని తీసుకొచ్చింది నేను క్రైస్తవుని అంటావు. మరి నువ్వు మోసం చేసుకుని ప్రభువుని కూడా మోసం చేస్తే, సొసైటీని మోసం చేస్తే నువ్వు ప్రభువుకి ఎలా దగ్గర అవుతారంటే నా ఇష్టం అంటారు. మీరు ఒకవేళ అది మీ జీవితంలో నిజంగా జరిగితే మీరు అన్న మాట మంచి మాటే. ఒకటి, మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం తీసారా ఒకసారి? యోబు గ్రంథాలు పక్కనే ఉంటది చూడండి. యోబు గ్రంథాన్ని ముందులో ఉంటది చూడండి. ఎస్తేరు ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనం తీయండి. ఇది చాలా పెద్దది పార్ట్ నా బుక్. నాకు ఇంత పెద్దది అంతే, చిన్న అక్షరాలు చనిపోయినా ఆ రెండు గుర్తించారు. ఇలా ఉంటే అసలు సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పు, చిన్న పిల్లలు అయింది ఓటుకుంది, నీ దగ్గర పద్ధతి చదివారా పంతులు గారు? అంత దూరం వెళ్ళకండి, వెనక్కి వచ్చేసేయండి. బాగా యోగుకి ముందు ఉంటది చూడండి. ఎజ్రా దాటాలి. ఎజ్రా, నెహమ్యా 2 దాటండి. నెహమ్యా కూడా దాటాలి. వచ్చింది ఈయన పేరు అహశ్వేరోషు. ఈయన గ్రీకు లో జెర్సస్ అంటారు, పర్షియాలో క్షవర్ష అంటారు, ఈయన్ని తెలుగులో అహశ్వేరోషు అంటారు. అహశ్వేరోషు గ్రీక్ లో అయితే జెర్సస్ అంటారు, అసలు మూల భాష అయిన పర్షియాలో క్షవర్ష అంటారు. ఈయన్ని సెమిటిక్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అహశ్వేరోషు జన్మంలో జరిగిన చరిత్ర హిందూ దేశం మొదలుకుని కూషి దేశం వరకు 127 సంవత్సరాలను అహశ్వేరోషు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే, భారతదేశం గురించి బైబిల్లో ఉందంటే ఉంది హిందూ దేశం మొదలుకొని అన్నాడు అక్కడ. హిబ్రూలో కూడా అక్కడ హోద్దు అనే పేరు ఉంటది. హోద్దు అని పిలుస్తారు వాళ్ళు హిందువుల్ని. పర్షియా వాళ్ళు హిందూ అని పిలిస్తే హిబ్రూలు హొద్దు అని పిలుస్తారు. హొద్దు అని పిలుస్తారు వాళ్ళు. కాబట్టి హిందూ దేశం ఇంతే కదా, 8వ అధ్యాయంలో కూడా తగిలిద్ది మీకు ఇదే హిందూ దేశం పేరు. అది కాబట్టి ఒకవేళ పంతులు గారు మీ గ్రంథాల్లో హిందూ దేశం పేరు ఉందో లేదో తెలియదులే, కానీ నాకైతే బైబిల్ గ్రంథంలో ఇది హిందూ దేశం అని ఉంది. అది కూడా చూపించనా? 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17 కాదు, 9వ వచనం చదవండి. 8వ అధ్యాయం 9. మళ్ళీ యూదులకు హిందూ దేశం మొదలుకుని కూషి దేశం వరకు వ్యాపించింది. కూషి దేశం అంటే ఈ రోజు ఉన్నటువంటి ఈజిప్ట్ కింద ఉన్నటువంటి ఇథియోపియా అనే కూషి దేశం అంటారు. ఇథియోపియా కూష్ అంటారు. హిందూ దేశం అంటే భారతదేశం అంటారు.
అర్థమవుతుందా? బబులోను అంటే ఇరాక్ అంటారు, పర్షియా అంటే ఇరాన్ అంటారు, అరామి అంటే సిరియా అంటారు, అరామ్ నహరాయి అంటే మెసపోటేమియా అంటారు, ఐగుప్తు అంటే ఈజిప్ట్ అంటారు, లిబియా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లిబియా వస్తది. అర్థమవుతుందా పంతులు గారు? కాబట్టి హిందూ దేశం అంటే క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల క్రితం మాదీయ పారసీక సామ్రాజ్యానికి పితామహుడైన సైరస్ ద గ్రేట్ యొక్క వంశస్థం నుంచి వచ్చిన వాడే. మొట్టమొదట పంతులు గారు నేను చెప్పేది మొట్టమొదట హిందూ దేశానికి దండెత్తి జయించిన విదేశీ రాజు ఎవరు అని నొక్కండి అవసరమైతే నెట్లో. మొట్టమొదటిసారిగా భారతదేశం పైకి దండెత్తి జయించిన మొట్టమొదటి విదేశీ రాజు ఎవరు అని మీరు కొడితే మీకు వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? కోరెషు, సైరస్ ద గ్రేట్ అంటే వస్తుంది మీకు ఆన్సర్. పంతులు గారు ఈ సైరస్ గురించి, ఈ కోరెష్ గురించి కూడా బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. కోరెష్ అని ఆయన పుట్టక ముందే రాయించాడు, కోరేషు అని ఆయన పుడతాడని బైబిల్లో. పంతులు మీరు బాగా వినండి పంతులు గారు, ఇరాన్ దేశ జాతిపిత గాని భారతదేశం మీదకి దండెత్తి గెలిచిన మొట్టమొదటి విదేశీ రాజు గాని ఈ రెండు ప్రశ్నలకి ఏకైక సమాధానం కోరెషు, లేకపోతే సైరస్ అంటారు ఆయన ఇంగ్లీష్ లో. ఈయన పుట్టింది క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలోనే, కానీ ఈయన పుడతాడని ఈయన పుట్టక 150 సంవత్సరాల క్రిందటే బైబిల్లో రాసాడు పేరు పెట్టి. మరి రామానుజాచార్యుల గురించి రాసినట్టు బాగుంది. కాబట్టి ఈయన ఎవరో ఒక దేశానికి సంబంధించినోడు కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి. అంటే ప్రపంచం మొత్తానికి తెలిసి సైరస్, ఇంగ్లీష్ లో సైరస్ అంటారు. సైరస్ ద గ్రేట్. ఈ రోజుకి ఆయన సమాధి ఉంది, ఈ రోజుకి ఆయన సమాధి ఉంది. ఆయన ఇరాన్ దేశానికి జాతిపిత కూడా. ఇప్పటికి ఈ రోజుకి కూడా భారతదేశానికి జాతిపిత గాంధీ గారు ఎలాగో ఇరాన్ దేశానికి జాతిపిత సైరస్ గారు. భారతదేశాన్ని ఒప్పుకోను కానీ నేను, పర్లేదు అది మీ వ్యక్తిగత విషయం, నేను దాని విషయంలో ఏమనలే గానీ. ఒక్క నిమిషం, నువ్వు చాలా విలువైన విషయం చెప్పావు. ఒక్కసారి నువ్వు ఇప్పుడు ఆ లిబియా తప్ప అన్ని మారిపోయాయి, అందుకని ఒక్కసారి నువ్వు ఆ పేర్లు చెప్పాలా? ఆ దేశాలు ఇప్పుడు పాత కొత్త చెప్పావు కదా, పేరు చెప్పే లేకపోతే వేస్ట్ కదా ఎంతసేపు మాట్లాడి. అరామి అంటే సిరియా. సిరియా ఆ తర్వాత సిరియా అని కూడా బైబిల్లో ఉంది దానికి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పావు. తర్వాత అరామ్ నహరాయి అంటే మెసపోతేమియా. మెసపోతేమియా అంటే మెసాహపోతేమియా అని అర్థం, అనగా 2 నదుల మధ్య ఉండే ప్రాంతం అని. బబులోను అంటే ఇరాక్ దేశం వస్తుంది. బబులోను అంటే పర్షియా అంటే ఇరాన్ అని వస్తుంది. పర్షియా పేరు మనం నేను చిన్నప్పుడు ఏదో చందమామలో విన్నాం. పర్షియా అంటే ఇరాన్ దేశం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ అరామి అని ఉన్నాయా, సిరియా అని ఉన్నా? సిరియా అని ఉంటది, అరామి అని ఉంటది. పాత నిబంధన ప్రారంభ గ్రంథాల్లో అరామి అని ఉంటది, యెషయా గ్రంథంలో సిరియా అని ఉంటది. ఓకే ఓకే, చూసావా ఎంత క్లారిటీ. ఎందుకంటే బైబిల్ కాలానుగుణంగా రాయబడింది. ఈ రోజు మా గుంటూరుని నేను గుంటూరు అంటున్నా, మా తాతల కాలంలో గర్తపూడి అనేవాళ్ళు. చెప్తున్నానండి, ఇప్పుడు నెల్లూరు అంటున్నారు, అంతకు ముందు సింహపురి అనేవాళ్ళు. కర్తపురి అంటారు. గుంటూరు పేరు కర్తపురి. గర్తపురి. గర్తపురి ఇంతవరకు ఎవరు చెప్పలేదు నాన్న. ఏలూరుని ఏలాపూరి అంటారని తెలుసు, హైదరాబాద్ ని భాగ్యనగరం అంటారని తెలుసు, నెల్లూరుని సింహపూరి అంటారని తెలుసు, కానీ గుంటూరుని గర్తపురి అంటారండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆ కాలంలో ఆ పేరు పెట్టి పిలిచారు, ఈ కాలంలో ఇప్పుడు, కానీ ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఒకటే. అలాగనే బైబిల్లో ప్రారంభంలో అరామి అనేవాళ్ళు, తర్వాత సిరియాగా మారింది, ఈ రోజు కూడా సిరియాగానే ఉంది. ఇప్పుడు సిరియా ఇవన్నీ కూడా క్రైస్తవ దేశాలు కదా? కాదయ్యా, సిరియా అనేది పక్కా ఇస్లామిక్ దేశం. అదేంటి? సిరియా గాని, ఇరాక్ గాని, ఇరాన్ గాని, పాలస్తీనా గాని, ఈజిప్ట్ గాని, లెబనాన్ గాని అన్ని కూడా ఇస్లామియా దేశాలు.
మరి అవన్నీ ఒకప్పుడు కాదు కదా. కాదు, ఒకప్పుడు కూడా అవి క్రైస్తవ దేశాలేం కావు. ఒకప్పుడు ఖల్దీలు నివసించే వాళ్ళు ఆ దేశాల్లో. వాళ్ళెవరు? ఖల్దీలు అంటే ఖాల్డియన్స్ అంటారు, చల్డియన్స్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ లో. నెబుకద్నెజరు, బబులోను మహా సామ్రాజ్యాధిపేతనైన నెబుకద్నెజరు గారి వంశ తాలూకా జనాంగాలు అవన్నీ. అంటే ఇప్పుడు ఏం లేవా మతాలు? ఆ మతాలు ఇప్పుడు ఏమీ లేవండి, అన్ని తుడిచిపెట్టుకుపోయినాయి. ఇప్పుడు ప్రపంచంలో మిగిలినవి క్రైస్తవ్యం, ముస్లింస్, ఇక హిందూ దేశం, ఇక మిగతా బౌద్ధం, జైనం, పారసీకం, జొరాస్ట్రియనిజం, షింటోయాజం, కన్ఫ్యూజనిజం, ఈ కొన్ని మిగిలినవి అంతే. కాలానుగుణంగా వస్తూ పోతూ ఉంటాయి అంతే. అది పాయింట్ కరెక్ట్. నాన్న ఒక్క ప్రశ్న అడుగుతాను నాన్న. అడగండి పంతులు గారు, మీ తండ్రి లాంటి వాళ్ళు మీరు, అడగండి. నాకు ఎప్పటి నుంచో ఇది ఒక పెద్ద ప్రశ్న ఉంది. అడగండి. కామెంట్ చేయను కానీ మనసులో ఉండిపోయింది. అడగండి, వల్లేవారు మీరు బైబిల్లో ఏది అడగాలనుకున్నా నన్ను అడిగేయండి. ఎందుకంటే మీకు అక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు మా స్వామి వచ్చాడు, నీ మాటలు ఏంటి చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఇలా ఉండాలి అని అన్నాను. నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆహారం విషయంలో జీసస్ లేదా బైబిల్ ఏం చెప్పింది? హౌ ఇట్ గైడ్ యు? ఫుడ్ విషయంలో ఏమైనా గైడ్ చేసి. ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఎక్కువగా మాట్లాడేదండి 60 ఏళ్ల ఈ చిన్న బ్రతుకు కంటే కూడా అనంతమైన ఆత్మ గురించి బైబిల్ ఎక్కువగా చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. నిజమే, కానీ మరి మనం ఇక్కడ ఉండే ప్రవర్తన బట్టి కదా అక్కడ ఉండగలము. ఇక్కడ ప్రవర్తన వేరు, ఆరోగ్యం వేరండి. ఆరోగ్యానికి ప్రవర్తనకి సంబంధం ఉండదు. ఇకపోతే తినే ఆహార వ్యవహారాలు అంటారా? అంటే ఇప్పుడు మనము తినేదాన్నే ఇంగ్లీష్ లో చెప్తారు, వాట్ యు ఈట్ దట్ యు అని. ఇంగ్లీష్ సామెతలు పక్కన పెట్టండి. నీకు అనేది ఇది సంస్కృతంలో కూడా చెప్తారు, ఆహారం శుద్ధ సత్వం అని చెప్పి. ఎందుకంటే మనం ఏం తింటామో దానికి తగ్గట్టే మన ప్రవర్తన ఉంటుంది కదా. ఇప్పుడు నేను పండ్లు తిన్నాను అనుకో చెమటలు పడతావు, అదే ఆవకాయలు తిన్నాను అనుకో మసాలాలు చెమటలు పడతాయి కదా. పంతులు గారు, ఒకటి మాంసం తినే వాళ్ళలో మంచిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, శాకాహారం భుజించే వాళ్ళలో మర్డర్లు చేసే వాళ్ళు ఉన్నారు, బోలు మంది ఉన్నారు. ఎందుకు? తిండిని బట్టి మనం అంచనా వేసుకున్నా గానీ చాలా ప్రమాదం. ఎందుకంటే నేను ఒప్పుకుంటా, కానీ నేను అనేది ఫుడ్ విషయంలో అంటే ఉదాహరణకి భగవద్గీత ఉందనుకో, 17వ అధ్యాయంలో మీరు రజోగుణం కలిగి ఉన్నవాడు ఏది తీసుకుంటాడు, సత్వగుణం ఉన్నవాడు ఏది తీసుకుంటాడు, తమోగుణం ఉన్నవాడు ఏది తీసుకుంటాడు. ఉదాహరణకి బాగా వేడిగా ఉండేది, బాగా కారంగా ఉండేది, బాగా ఉండేది. పంతులు గారు మీరు మంచి మాట అన్నారు, నేను మాట చెప్తాను. ఇప్పుడు ఒకటి పంతులు గారు, బైబిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి అలాస్కా వరకు విస్తరించిన ఏకైక గ్రంథం ఇది. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంతంలో కొన్ని దొరికితే మరొక ప్రాంతంలో అవి దొరకపోవచ్చు. ఉదాహరణకి ఇజ్రాయెల్ అంజూరపు కాయలు దొరుకుతాయి, ఈ రోజు భారతదేశంలో దొరకలేవు అవి. అదేవిధంగా అక్కడ దొరికినంత విస్తృతంగా ఇక్కడ దొరకవు అంజూరపు కాయలు. దొరకవు. అందుకనే చెప్తున్నా, నీకు ఏదైనా ఒక పండు గురించి మాట్లాడంటే అది అన్ని దేశాలు అవైలబుల్ ఉండకపోవచ్చు. పండ్లు అనడం వేరు, ఆ పండు అనడం వేరు కదా. అదే నేను అనేది అదే. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎక్కువగా బైబిల్లో పాత నిబంధన యూదులు వాక్య భాగంలో మిద్రాష్ అని, తాల్మూద్ అని 2 గ్రంథాలు రాసుకుంటారు వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించి. మిద్రాష్ నాకేం తాల్మూదే మాస్టర్ చెప్పేది. మిద్రాష్ అని, తాల్మూద్ అని చాలా ఉంటాయి. వాటిలో వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ తిండి గురించినటువంటి అనేక మాటలు దేవుడు వాటిలో రాయిస్తాడు. ఇవన్నీ ఎందుకు దీనిలో రాయించలేదంటే, ఇవి అనేక దేశాల్లో ఇప్పుడు ఆ ఇజ్రాయెల్లో దొరికినవి దొరకపోవచ్చు అన్ని దేశాల్లో. కాబట్టి ఏదో ఒకటి ఇదే తినండి అని కనుక రాయిస్తే అది మిగతా దేశాల్లో దొరకపోతే కష్టం అయిపోయింది మానవ బ్రతుకు. కాబట్టి దేవుడు యూనివర్సల్ గా ఆలోచించి, నాయన మీ చాయిస్, కానీ ఏదైనా మంచి ఆహారం భుజించుడి అని మాత్రం బైబిల్లో ఉంది. కానీ కొన్ని నిషేధాలు కూడా చెప్పారు కదా వేటి గురించి? తిండి విషయంలో. అంటే లేవీకాండం 5వ అధ్యాయం నుంచి ఇప్పుడు బైబిల్లో గబ్బిలాలను తినొద్దని చెప్పిందండి. ఎబోలా వచ్చింది గబ్బిలాల వల్లే. ఇప్పుడు ఒకసారి మీరు లేవీకాండం తీయని చెప్తాను. లేవీకాండం తీసారా? లేవీకాండము 11వ అధ్యాయాన్ని కనుక చూస్తే, లేవీకాండము 11వ అధ్యాయం 13వ వచనం. 13లో
11:13 పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకోండి అని చెప్పాడు. నువ్వు 11వ అధ్యాయం చెప్తున్నావా? 11వ అధ్యాయము లేవియ కాండము 13వ వచనము. 11లో 13 ఎస్. నేను వేరే నా దగ్గర ఇంకో బైబిల్లో ఉంది, అందులో అండర్లైన్ చేశాను. మీరు పక్షుల్లో హేయములుగా ఎంచుకోండి అని చెప్పాడు. ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఒక్క నిమిషం పంతులు గారు, అవన్నీ మీకు చెప్పే సమయం కాదు. 18వ వచనం నాకు తెలుసు, ఇది అండర్లైన్ చేశాను. పంతులు గారు 18వ వచనం చదవండి. ఇందులోనే శంకుబుడ్డి కొంగ, విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము అన్నాడు. అంటే గబ్బిలాన్ని దేవుడు హేయంగా ఎంచుకోమన్నాడు. ఈ రోజు ఎబోలా వైరస్ వచ్చింది, గబ్బిలాలు. గబ్బిలాలు 100కు పైగా వైరస్లని తీసుకువెళ్ళి అతి ప్రమాదకరమైన జీవులవి. అసలు కాకి తినద్దన్నారు, గద్ద తినద్దన్నారు, కోకిలు తినద్దన్నారు. ఎక్కడ కంటెంట్ అదేంటో చెరువు గబ్బిలాలను తినొద్దన్నాడు. వీటన్నిటిని కూడా వేటిని తినకూడదు, వాటన్నిటి గురించి రాయిస్తున్నాడు గబ్బిలాల గురించి. చాలా వివరంగా చెప్పారు. తినొద్దు అన్నాడు, అవి తినొద్దు అన్నాడు దేవుడు. ఏదైతే తినొద్దు అన్నాడు అది తిన్నారు కాబట్టి ఈ రోజు ఎబోలా వైరస్ వచ్చింది. బాగా చెప్పు. యెషయా గ్రంథం ఒకసారి చేయండి, మీరు ఇంకో మాట చెప్తాను. ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చచ్చనేరులా దానికి కలేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రులు. ఎందుకు అపవిత్రంగా ఉన్నామంటే కొన్ని బ్యాక్టీరియాలు అనేవి చచ్చిపోయినప్పుడు స్ప్రెడ్ అవుతాయి కాబట్టి నాయన బ్యాక్టీరియాలు అనేది మీకు సోకకుండా ఉండాలి కాబట్టి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు చెప్పాడు. కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడంటే ఇంకో మాట చెప్పాడు. తరువాత కలేవరంలో కొంచెం వాటి మీద పడిన ఎట్లా ఏం చెప్పాడు, మీకు అభిత్రము. అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గాని వంటలో గాని కలేబరం పదిను, ఆ నీళ్లు అపవిత్రం కావు, కానీ కలేబరం తగిలింది అపవిత్రమగును. వాటి కలేబరంలో కొంచెం మిత్తుకొచ్చి ఉత్సవం పదిను, అవి అపవిత్రం కావు. మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చచ్చిందా దాని కలేబరం ముట్టుకొని సాయంకాలం అపవిత్రం. దాని కలేబరంలో ఏదైనా తినవాడు తన బట్టలు ఉదుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడును. ఎందుకు అక్కడ బైబిల్లో ఒకటి పంతులు గారు, అక్కడ అపవిత్రం అన్న ప్రతి చోట అర్థం ఏంటంటే వాళ్ళు కొన్ని బ్యాక్టీరియాలకు గురైపోతారు. అందుకని చచ్చిపోయిన తర్వాత కూడా మన పెద్దల శవాన్ని చూసి వచ్చిన తర్వాత కాళ్ళు నీళ్లు కడుక్కొని స్నానం చేసి లోపలికి రమ్మంటారు. ఎందుకంటారు, ఆ శవాన్ తాలూకా ఏమన్నా చచ్చిపోయినప్పుడు స్ప్రెడ్ అయ్యే బ్యాక్టీరియాలు మన దగ్గరికి వస్తే మనం ఇబ్బంది పడతాం కాబట్టి. అలాగనే బైబిల్లో కూడా దేవుడు ఇలాంటి ఎన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాడంటే బ్యాక్టీరియాలు సోకి వ్యాధిగ్రస్తులుగా కాకుండా వీళ్ళు ఉండగా ఆ రోజు ఏ వైద్య శాస్త్ర సిబ్బందులు అందుబాటులో లేరు కాబట్టి అలాంటి నియమాలనేమో ఆయన చెప్పాడు అప్పుడు. ఇంకేమైనా ఉన్నాయా మీకు బైబిల్లో? అంతేకాదు మీరు 29వ వచనంలో అయితే చిన్న పంది కుక్కుని గాని పందుల్ని గాని కూడా తినొద్దని చెప్తాడు. అవి తినబట్టే స్వైన్ ఫ్లూ అనేది వచ్చింది. అంతేకాదు పంతులు గారు, HIV ఎయిడ్స్ వస్తుందని కూడా దేవుడు బైబిల్లో ఎప్పుడో చెప్పాడు. HIV ఎయిడ్స్ గురించి కూడా దేవుడు ఎప్పుడో బైబిల్లో చెప్పాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఎయిడ్స్ వచ్చిన వాడి లక్షణాల గురించి రాసుకుంటే మంచి విషయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో వ్యభిచారం చేస్తే వచ్చే ప్రతిఫలం గురించి మాట్లాడతాడు. మాట్లాడి 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం సామెతల్లో తీసారా? ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి అలా డైరెక్ట్ గా నాకు సామెతలు చాలా ఇష్టం. సామెతలు 5వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే బాగుంటుంది ఒక్కొక్క దానికి 2 3 5:3 జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. చెప్పు తీసి కొట్టాడు కదా, చెప్పేది అదే వినండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె గారును, దాని నోటి మాటలు నూనె కంటే నునిపైనవి అని మాట్లాడుతూ 8వ వచనంలో ఏమంటాడు చూడండి, జార స్త్రీ యొద్ద నుండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోమని చెప్తాడు. ఒక్క మాట, నువ్వేమనుకోవచ్చు,
ఇలాంటి మంచి విషయాలు ఎందుకు పెట్టాలన్నా? అసలు బైబిల్ పట్ల ఎంత వ్యతిరేక పరిస్థితి కల్పిస్తున్నారన్న జనం. నేను చెప్పేది అదే అదే అంటున్నా. బైబిల్ వాడుకునే వాళ్ళే కానీ ఎప్పుడైనా ఇలాంటిది పెట్టేదండి? చూడండి, నువ్వు నా మాట ఒకసారి, నువ్వు నీతి కలిగినవాడు కాబట్టి నువ్వు గణేష్ అనే పేరుని చక్కగా మార్చుకుని నువ్వు దొంగేసా లేకుండా, మోసం చేయకుండా, నిన్ను మోసం చేసుకోకుండా బతుకుతున్నావు. మరి ఈ 100లో 1000లో నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతా ఎవరో చెప్పారా ఇల్లే. ఆడేమో సర్టిఫికెట్లు హిందువు, పేరు చూస్తే హిందువు, మళ్ళీ మీ ప్రసాదం తినలేను, మీ దేవుడు సైతాను. ఎంత దారుణం అంటే వెంకటేశ్వర ఇక్కడ తిరుమలలో టీటీడీలో పనిచేస్తారు, ప్రసాదం పట్టుకెళ్తే తినరు. నీకు దేవుడు వెంకటేశ్వర, నీకు దేవుడు కాదు సరే, మరి ఆ గుళ్ళో ఇచ్చే జీతం కావాలా? జనాలు హిందువులు హుండీలో ఇచ్చే జీతం కావాలా? పంతులు గారు ఒకటండి, ఇప్పుడు గ్రంథం మంచిది. ఒకవేళ గ్రంథాన్ని ఇప్పుడు బైక్ ఉందండి, బైక్ ని చక్కగానే తయారు చేస్తాడు కంపెనీ వాడు, కానీ తోలేవాడిది యాక్సిడెంట్ అయింది అనుకో, తప్పు బైక్ దా తోలేవాడిదా? బాధిస్తూ కానీ నువ్వు నమ్ము. ఇప్పుడు నాకే కాదు, నువ్వు కావాల్సి ఏ హిందువునన్నా సరే ఇలా తిరిగే వాళ్ళతో మాట్లాడు. అసలు క్రైస్తవుల పట్ల సదభిప్రాయమే లేకుండా చేశారు తెలుసా నీకు? క్రైస్తవ పట్ల సదాభిప్రాయం లేకుండా చేశారు వీళ్ళ దిక్కుమాల ప్రవర్తనతో, తెలుసా? అదేనండి, యేసు ప్రభు ఒకటే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు? ఎక్కడైనా స్లిప్ అయ్యావా? వయసులో చిన్నోడు. ఇప్పుడు రైల్లో కలిసిన డాక్టర్ గారికి నీకు వయసు సగం తేడా, మరి బుద్ధిలో నువ్వు ఎంత ఉన్నావు చెప్పు. ఇప్పుడు నేను ఆయన దేవుడిగా ఏమంటే బొత్తి ఎందుకు పెట్టుకోలేదు అన్నాను అంటే నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఆయన అలా పెరసరంగా మాట్లాడబట్టి నా గౌరవం కలుగుద్దా చెప్పు. అంతే కదా. ఇంతసేపు మనం ఇదిగో ఎంతసేపు 58 నిమిషాలు అంటే గంట సేపు మాట్లాడాము. ఎక్కడైనా నీ వాయిస్ గాని నా వాయిస్ గాని పెరిగిందా? ఎక్కడ రైజ్ అవ్వలేదు కదా, కోపాలు రాలేదుగా. ఎందుకు రాలేదు తెలుసా? అది నీ సంస్కారం కాబట్టి, తెలుసా? మరి మధ్యాహ్నం ఒకరు ఫోన్ చేశారు కడప నుంచి, మాట్లాడేది అని కట్ చేసింది. పంతులు గారు సరే, చాలా సంతోషం. మీకు ఇంకా ఇలాంటి విషయాలు చేయాలంటే అలసిపోయేంత వరకు తెల్లారులు కూర్చున్నా బైబిల్ గొప్పతనం గురించి చెప్పటం అసాధ్యం. అన్ని విషయాలు బైబిల్ ఉన్నాయి. కాకపోతే నేను ఒకటే చెప్తున్నానండి, మీరు దయచేసి మీరు అన్న మాటలు మీరు వెనక్కి తీసుకుంటారా? యెహోవా దేవుని రౌడీ అన్నారు, అంతేకాదు బైబిల్ ని బ్యాన్ చేయాలన్నారు. మరి ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా బైబిల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయని. చాలా ఉన్నాయి. మరి నాకు అంటే నాకు వాళ్ళ గురించి నాకు అనవసరం, నా మనోభావం దెబ్బతింది. ఇప్పుడు నన్ను మీరు క్షమాపణ కోరగలుగుతారా? ఇదిగో నేను ఎంత చిన్నవాడినైనా సరే నా తప్పు ఉంటే ఖచ్చితంగా అంగీకరిస్తా. నాకు కూడా వద్దండి. మీరు ఎవరినైతే తిట్టారో మహానుభావుడు ఆ దేవుణ్ణి అడగండి చాలు క్షమాపణ. ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం చెప్తానండి, ప్రపంచంలో నువ్వు నమ్ము, నేను ఇందాక గుళ్ళోంచి వస్తూ కూడా మా గురువు గారికి ఏమని దండం పెట్టుకున్నాను తెలుసా? గురుగారు నా వలన మేలే జరగాలి తప్ప ఎవరికి కీడు జరగకూడదు, నన్ను అలా తీర్చిదిద్దండి అని దండం పెట్టుకున్నాను. చాలా మంచి పని. ఇప్పుడు పంతులు గారు ఒకటి, పంతులు అంటే కూడా సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయంటే వాళ్ళు ఏదో తేరగా కూర్చొని గొల్లలో వచ్చే చందాతో బతికేస్తున్నారు. ఇప్పుడు అందుకని అందరి పంతులను అలా ట్రీట్ చేయడం సబబు కాదు కదా. కాదు, అలాగనే క్రైస్తవ్యంలో కూడా చాలా మంది చీడ పురుగులు ఉంటారు. అందుకని బైబిల్ ని కూడా తప్పు పట్టడం మంచిది కాదు. అది నా బాధ. నేను ఒప్పుకుంటా. ఇందాక మధ్యాహ్నం నాతో మాట్లాడిన గుంటూరు అబ్బాయి ఏం పేరు విజయ్, నాకు అర్థమైంది గురువు గారు, నేను మీ అబ్బాయిలు అంటుంది, నాకేమర్థం ఏంటంటే నీకు బైబిల్ వల్ల కాదు ఇంత బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందంతా కూడా నీకు కలిసిన మనుషుల వల్లనే కలిగింది అన్నాడు. అంతేనండి. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, పంతులు గారు ఫైనల్ గా మాట చెప్తాను. యేసుప్రభు ఏమన్నాడంటే నా నామము ఎలా దూషింపబడుతుంది మీ నిమిత్తమే కదా అని ఆయన క్రైస్తవులను అన్నాడు ఆయన. కాబట్టి అసలు నాకు ఇవాళ 4 ఫోన్ చేశారు, 5 ఫోన్ చేశారు, 2 చాలా చందాలో అది ఇక నేను ఎత్తాను కానీ మరి 3 ఫోన్ చేశారు. నువ్వు గుంచురా, అబ్బాయి గుంచురా, ఇంకొక ఆయన ఎవరో ఏదది ప్రకాశం జిల్లా, ఎంత పద్ధతిగా మాట్లాడారు. ఆ ప్రకాశం జిల్లా ఆయన అయితే స్వామి మీరు నా పెళ్లికి రావాలన్నాడు.
చాలా సంతోషం. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మీ వల్ల యూట్యూబ్ లో చూసిన చాలా మంది క్రైస్తవులు ఇబ్బంది పడ్డారు. మీరు మళ్ళా మంచిగా మాట్లాడి యూట్యూబ్ లో పెడితే మేము చాలా సంతోషిస్తాం, మీకు ఇంకా మేము సపోర్ట్ కూడా చేస్తాం. ఖచ్చితంగా. మీరు మాట్లాడిన ఏమంటారంటే మేము క్షమాపణలు కూడా మాకేం అవసరం లేదండి, మీరు అదంతా అవసరం. నేను బైబిల్ మీద తప్పుడు ఒపీనియన్ పడ్డాను, కానీ నాకు చాలా మంది ఫోన్లు చేశారు, మరి ముఖ్యంగా ఫలానా వాళ్ళు, నాకు కొంత బైబిల్ గురించి అర్థమైంది, ఇలా ఈ మాట నేను ఉచ్చరించినందుకు నన్ను క్షమించగలరు అని ఒక చిన్న క్షమాపణ కనుక చెప్పగలిగితే క్రైస్తవ సమాజం మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటది. లేదనుకోండి మీ ఇష్టం, నాదేం ఉండదు, నా ఓటోడు అంటే వదిలేస్తారు. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కేసులు పెట్టారంటే సొమోటోగా తీసుకున్నారంటే కోర్టు దాకా వెళ్తారు. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఎంత చిన్నవాడి దగ్గరైనా నేను క్షమాపణ చెప్తాను, ఎందుకంటే నేను ఫేర్ గా ఉండడానికి ఇష్టపడతాను. తప్పు తప్పు తమ్ముడిదైనా సరే దాన్ని క్షమించకూడదు. నేను చెప్పేది అదేనండి, మీరు బైబిల్ గొప్పది, బైబిల్ మంచిగానే ఉంది, నేనే అపార్థం చేసుకున్నానని కనుక మీరు యూట్యూబ్ లో పెట్టగలిగితే మీకు ఎప్పటికీ మేము మీ హిందువుడు మీకు అండగా ఉంటారో లేదు మాకు తెలియదులే, కానీ వాక్య ప్రకారంగా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. కాబట్టి పంతులు గారు, క్రైస్తవ సమాజం చాలా మంచిదండి. వివేకానందులు గారు కూడా అదే అన్నారు, నేను గనక యేసుక్రీస్తు కాలంలో గనక పుట్టి ఉంటే అపోస్తులుడు కాబట్టి నీళ్లతో గడిగారా, నేనైతే రక్తంతో గడిగేవాడిని చెప్పాడు. రామకృష్ణ పరమహంస గారు కూడా అదే చెప్పారు. చాలా మంది, ఒక బ్రాహ్మణుల నుంచి మారినవాడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన చెప్పాడు, నేను బైబిల్ని తప్పు పట్టాలని చదివాను, కానీ బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టేసిందని చెప్పాడు. బ్రాహ్మణుల నుంచి ఎంతమంది మారారండి, ఎంతో మంది మారి క్రీస్తుకి ఈ రోజు నమ్మకంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పంతులు గారు, మీరు కనుక దయచేసి ఆ సహాయం ఒకటండి, నన్ను ఇలా మార్చి క్రీస్తేనండి. ఎందుకో చెప్పనా, నువ్వు డ్రామాలు ఆడట్లేదు, నేను దొంగ వేషాలు వేయట్లేదు, నువ్వు నీ పేరు మార్చుకున్నావు, నీ మతి మార్చుకున్నావు, నీ మార్గం మార్చుకున్నావు, దానికి తగ్గట్టు జీవిస్తున్నావు. వాళ్ళు పైకి కబుర్లు చెప్తున్నారు. మోజెస్ చౌదరి ఏంటి బుద్ధి కాకుండా? మేము వాళ్ళని ఖండిస్తామండి. మేము యేసుప్రభుని ఎందుకు సిలువేసింది, యేసుప్రభుని ఎందుకు సిలువేసింది? ఆయన కొట్టమని చెప్పాడు, తిట్టమని చెప్పాడు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తీపిమని చెప్పాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ మాట చెప్పింది గాంధీ గారు కదా, యేసుప్రభు వారు చెప్పారు ఆ మాట. సొసైటీలో ఎక్కడైనా ఇలాంటి ఇది ఏం నిజంగా అసలు చాలా దారుణం. ఏమండి, షేక్స్పియర్ గారు కూడా ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పాడు, అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇకపోతే మన గాంధీ గారు కుడి చంపిన కొడితే ఎడం చంప తిప్పిన, అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. గాంధీ గారు గాడ్స్ దగ్గర కాల్చినప్పుడు కూడా హే రామ్ వీళ్ళని క్షమించేమంటాడు. ఆయన ఆ మాట కూడా బైబిల్ నుంచే తీసుకున్నారు. యేసుప్రభు వారు సిలువేసినప్పుడు శిస్తుని క్షమిస్తాడు, అదే ఆయన మార్గదర్శకంగా తీసుకున్నాడు అక్కడ. అంతేకాదు, యేసుప్రభు వారిని రాజుగా చేస్తానంటే నీ కిరీటం నాకు వద్దురా, నీ పరిచయం చేయటే కొనుకొచ్చా గానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదంటాడు. గాంధీ గారు కూడా ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే అందుకని తృణీకరించాడు. గాంధీ గారి జీవితంలో జరిగిన అనేక విషయాలు యేసుక్రీస్తు వారిని మార్గదర్శకంగా తీసుకుని, అందుకని గాంధీ గారు కూడా అంటారు, నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, కానీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు నాకు ఇష్టం లేదని చెప్తాడు ఆయన. నీలాంటి మాట ఆయన. ఎందుకన్నాడు తెలుసా? అలాగ మారిపోయింది కొన్నాళ్ళ క్రైస్తవ్యం. నేను ఇందాక చెప్పినట్లుగా బండిది తప్పదు, దాన్ని డ్రైవ్ చేసినోడి తప్పైద్ది. బండిది తప్పు కాదు, దాన్ని డ్రైవ్ చేసినోడి తప్పైద్ది. అలాగనే ఒకవేళ క్రైస్తవ్యంలో కొంతమంది చీడ పురుగులుగా నిలబడితే అనుకోవద్దు. ఒక్కసారి ప్లీజ్ చెప్పండి, ఒక్కసారి. కానీ ఒక్కసారి మాత్రం నీ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత మంచి కూడా సంక్రాంతి వస్తుందన్న ఎడవల వలన. చూడు అసలు నాకు ఎంత బాగా చెప్పాను, ఒక్కడు లేదు మన. అందరూ ఎప్పుడు పైకి చేద్దామా, ఎప్పుడు ద్వేషిద్దామా, ఎప్పుడు విమర్శ చేద్దామా, ఎప్పుడు ఉమ్మేస్తా, ఇదే పరిస్థితి. నాకు ఏం పిక్చర్ వచ్చిందంటే, చర్చికి వెళ్ళే వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు సొసైటీకి ఎలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు, ఇదే పిక్చర్ ఇచ్చారు. మేము అందరూ మధ్యాహ్నం నాకు ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది చెప్తా, ఈ పోస్ట్ నేను పెద్ద మంచి పని అనిపించింది. ఇప్పుడు ఒక రకంగా మంచిదే, కానీ మీరు మరొక పోస్ట్ మధ్యాహ్నం విజయ్ దొరకరు, మా ప్రవీణ్ దొరకరు. నాకు ఎంతవరకు ఒట్టుగా చెప్తున్నా మా ఆనంద్ అంటే నాకు బయట ఇచ్చిన నా ఫ్రెండ్, వాడు నేను వాడితో లేదేవాళ్ళం. ఇప్పుడు నాకు బ్రాహ్మణ సోదరుడు సాయి గణేష్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు అండి.
ఆయన కూడా నాకేం చెప్పాడంటే, అరే బ్రాహ్మణుల మీద ఎందుకురా ఇంత జోక్గా, ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే చాలా జోక్గా తీసుకుంటున్నారు సమాజంలో. నిజం కదండి. ఆ పిలక గాని ఆ యొక్క పొట్ట గురించి కానీ అభిప్రాయించే వర్ణన అనేది చాలా కించపరిచే విధంగా ఉంది బ్రాహ్మణ సోదరుల్ని. ఇదన్నీ ఎందుకు జరుగుతుందిరా అంటే అతను ఏం చెప్పాడంటే, అనేక కారణాలు చెబుతూ ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నోడు ఎక్కువగా మమ్మల్ని ఫూల్ చేశాడు, ఆడి వల్ల ఇలా జరిగిందని చెప్పాడు. అలాగే నేను చెప్పేది కూడా ఏంటంటే, అంటే ఎవడో ఒకటి వల్ల ఒక సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఒకటి పంతులు గారు మాస్టర్లో కూడా నీలా దృష్టి పద్ధతిగా మాట్లాడే దొరకలేదు. నువ్వు నమ్మునానా, ఎవరంటే మామిళ్ళపల్లి అని పాలకొల్లు పక్కన ఒక పల్లెటూరు, అక్కడ ఒక గుడి, దాని చుట్టూ 7 చర్చిలు. వాళ్ళంతా పాపం ఎస్సీలు. అయితే ఎక్కువ మంది మతం మారారు, మరి మారారు. వాడు ఎవరో పాస్టర్ వేరే ఊరి నుంచి వచ్చాడంట. వాడు వచ్చి మైకు ఆ గుడి ముందు, అక్కడ గుడి మధ్యలో రోడ్డు, వీళ్ళు చర్చి, విగ్రహాలు చేసే వాళ్ళంతా వ్యభిచారితో సమానం అన్నారంట. అంటే ఏమండి, నేను ఒకటే చెప్తాను, అలా అంటే అతను వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవులు. పాపం వీళ్ళు బాధపడి, నేను వేరే ఊళ్ళో పక్కన ఒక పల్లెటూరులో ఉంటే అక్కడికి వచ్చి, స్వామి గారు ఇలా మాట్లాడాడండి, విగ్రహాలు చేసేవాళ్ళు ఇలాగని చెప్పేది, వాడు వేరే ఊరు, మేము వాడిని అడగడానికి పోతే మా ఊరోళ్ళు వాళ్ళని పంపించేశారు అనేసి అన్నాను. అన్నాను దమ్మన్నాను. నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాన్న, ఇప్పుడు ప్రకృతిలో 5 వేళ్ళు సమానంగా ఉంటాయా? ఉండవు కదా. అందరూ ఒకే రంగు ఉంటారా? ఉండరు కదా. అందరికి ఒకే సైజు పొడుగు ఉండరు కదా. అలాగే ఒక్కొక్కరికి మనోస్థాయికి ఒక్కొక్కటి ఉంటది. అందరూ బడిలోకి వెళ్ళగానే పిహెచ్డీ అయిపోతారా? అవరు కదా. కాబట్టి నువ్వు అనుకునేది గొప్పవాడైతే మంచిదే, కానీ నువ్వు నీది చెప్పడం మానేసి నువ్వు విగ్రహం చేసేవాడిని ఇలా అన్నావు. నేను ఆ మైక్ లోనే చాలా తప్పండి, అది చాలా తప్పు. నేను కూడా చాలా సందర్భాల్లో క్రైస్తవుల్ని నేను ఖండించిన రోజులు ఉన్నాయి. అది చాలా తప్పు. ఒకటండి, నీ తండ్రి నాకు మీరు మాట అన్నారు కదా, నీ తండ్రి నీకు గొప్ప, నా తండ్రి నాకు గొప్ప. అలాగనే ఒకవేళ నిజంగా యేసుప్రభు ఏం చెప్పాడంటేనండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తిట్టమని చెప్పాల, ప్రకటించండి. ఒకవేళ వాళ్ళు స్వీకరించారా, ఓకే, వెరీ గుడ్. స్వీకరించలేదు, వదిలేసి వచ్చేది అని అన్నారు. మీరు వాళ్ళని దూషించండి, వాళ్ళ మీద నిప్పులు దేవుడు. నేను పోస్ట్ పెట్టాను ఒక 2 నెలల క్రితం. ఏమని పెట్టానంటే, ఎవరు పెట్టాను చూడు ఒక్క నిమిషం. నిజమైన హిందువులారా, క్రైస్తవ మత ప్రచారకులు మీ ఊర్లలోకి ప్రచారానికి వస్తే అడ్డుకోకండి. వారి ప్రచార హక్కును అడ్డుకునే హక్కు మనకు లేదు. మీకు రోషం, పౌరుషం, సిగ్గు, శరం, ధర్మం పట్ల బాధ్యత ఉంటే మీరు మీ ధర్మం ప్రచారం చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అది నిజంగా వాళ్ళు బయటకు పంచితే మీరు భౌతికత పంచండి, వాళ్ళు ప్రార్థన చేస్తే మీరు భజన చేయండి, అంతే. వాళ్ళు మంచికి వస్తే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు సమాజానికి ఎప్పుడైనా అండి మంచిని ప్రకటిస్తేనే వాళ్ళు మారతారు తప్ప, నేను దూషించుకొని నన్ను నువ్వు దూషించుకుంటే అసలు ఎవడో మారడం. ఈ నాన్ సెన్స్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. నేనేమంటే మా నాన్నగారు లేరు నాన్న, మా నాన్నగారు కాలం చేసేప్పుడు 17 ఏళ్ళు అయింది. కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న కలుసుకుంటే చాలా హ్యాపీ అవుతాను. నన్ను అంత బాగా మమ్మల్ని బాగా పెంచారు. సో నేను ఇప్పుడు కూడా మా నాన్న పొగుతాను. లవ్ మై ఫాదర్, అంతే కదా, తప్పేం కాదు కదా. నేను మా నాన్న పొగుడుతూ పక్కింటి నాన్న తిరిగితే కోపమే కదండి. ఏమండి, నేను కూడా పంతులు గారు, నేను కూడా ఒక పోస్ట్ పెట్టాను. నేనేమని పెట్టానంటే, యేసుప్రభుని తిడితే నాకెంత కోపం వచ్చిద్దో, విగ్రహాలను తిడితే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. బైబిల్లో మొహమ్మద్ ఉన్నాడంటే మాకెంత కోపం వస్తుందో, వేదాల్లో క్రీస్తున్నాడంటే వీళ్ళకి అంతే కోపం వస్తుంది. కాబట్టి క్రైస్తవులారా, మీరు ఎప్పుడు కూడా హైందవ సోదరుల జోలికి వెళ్ళకండి అని నేను పోస్ట్ పెట్టిన రోజులు ఉన్నాయి. వెరీ సారీ. నీలాంటి తోడు నాకు చెప్తున్నాను. మా సత్యబాబు ఉన్నాడు, పాస్టర్ సత్యబాబు గొల్లపూరు. ఏదన్నా బైబిల్లో డౌట్ ఇస్తే నన్ను అడుగుతాడు, ఏమయ్యా నువ్వా పాస్టర్ నేనంటే, గురువు గారు మీరు నాకు యేసుప్రభు రూపంలో కనపడ్డారు అంటాడు. ఎందుకంటే నేను ఎప్పుడో కారు వేసుకుంటుంటే ఎవరికో ఫిక్స్ వచ్చి పడిపోతే గబవ్వ కారు ఆపి ఆ పిల్లోడి చేతిలో
తాళాలు పెట్టి వారికి ఏదో తిండి పెట్టి వాళ్ళని మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆటో ఎక్కించారు. ఇదంతా అసలు గమనించాడు. నాకేం తెలుస్తుంది, నేను వెళ్ళిపోతుంటే నన్ను చూసి ఏమండి మీరు ఎక్కడ ఏంటి, కరుణ దయ ఉంటుందని యేసుప్రభులో ఉంటుందని నేను విన్నాను, కానీ అలాంటి దయ కలిగిన హృదయాన్ని నేను ఇప్పుడు చూశాను అని ఇంకా అలా ఫ్రెండ్ అయిపోయి అతనికి ఏ ఇబ్బంది వచ్చినా సంతోషం వచ్చినా నేను మీ బ్రదర్ని, మీరు నా దగ్గర రావాలి, మీరు ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఇలాంటి మంచితనం చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నాను, నాకు బైబిల్ ఇచ్చిన మా ఆనందు, మా సత్యబాబు తప్ప మా ఊళ్ళో చిట్టుబాబు అని స్కూల్కి వెళ్ళే వయసు నుంచి ఉన్నారు. కానీ మరి ఆ చిట్టుబాబు మా పెద్దనాన్నగారి షాప్ పెట్టుకునేవాడు, ఆ చెప్పుల షాపు. మాకు ఎప్పుడు మాకు జీసస్ పట్ల వ్యతిరేకత కలిగేలా ఎప్పుడు మాట్లాడలేదు నాన్న. చాలా సౌమ్యుడు, నవ్వుతూ ఉండేవాడు, సైకిల్ వేసుకుని తర్వాత చెప్పుల షాప్ తీసి ఆయన పాస్టర్ అయ్యాడు. మాకెక్కడ హృదయంలో వ్యతిరేకత కలగలేదు నాన్న. నువ్వు నమ్మునానా? ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఆయన గొప్పతనం అనేది మీకు అర్థమవుతుంది. ఎనీహౌ నేను ఖచ్చితంగా గుంటూరు వస్తానా, మనం ఒకసారి కలుద్దాం. ఖచ్చితంగా కలవండి. దయచేసి నేను చెప్పినట్లుగా ఏం లేదు, నన్ను ఎవరిని కూడా క్షమాపణ అవసరంలా. మీరు ఎవరినైతే అన్నారో ఆ దేవుడి గురించి, నాయన నేను ఇలా చెప్పగలిగాను, బైబిల్ అనేది గొప్పదని తెలుసుకున్నాను కానీ మీరు చెప్పగలిగితే ఏం లేదు, దానివల్ల చెప్పే క్రైస్తవులుగా మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, అది మాత్రం చెప్పగలుగుతాం. ఈ రోజు మీ మీద నాకు మంచి అభిప్రాయం వచ్చింది, రేపు కనుక యూట్యూబ్ లో మీరు ఇలాగనే కనుక పెట్టగలిగారని ఒక వీడియో, మా క్రైస్తవులందరూ కూడా మీకు మీ ఊరికి వచ్చి మీకు మంచిగా మాట్లాడి వెళ్తాం, లేకపోతే మా ఇంటికి వచ్చి మీకే మేము ఆతిథ్యం ఇస్తాం. ఓకేనా అండి? ఓకే పంతులు గారు, చాలా సంతోషం. ఓకే.